ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ at Bachpalli, APR Projects. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్ సిటీ. ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేస్తుంది ఎకో తేజాస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఈరోజు మన అతిథి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ మలిదశ ఉద్యమంలో దుమ్ము లేపిన ధూమ్ధాం సృష్టికర్త, కవి, గాయకుడు రసమై బాలకృష్ణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం. నమస్తే బాలకృష్ణ అన్న. అంటే మాట రసమయ్య అంటేనే ఎక్కువ పేరు మీకు తెలంగాణ జిల్లాలో. ఆ రసమయ్య అనేది పక్కన పెట్టి బాలకృష్ణ అంటే ఎవరికి తెలియదు. ఏంటి అసలు కదా? అంటే నేను మామూలుగా సిద్దిపేటలో జానపద పాటలు అవి పాడుకుంటున్నటువంటి సందర్భంలో రసమై అనేది నా సంస్థ పేరు. ఓకే. దాంతో చాలా మందికి రసమై సంస్థతోనే నాకు ఇంటి పేరే సంస్థ పేరు అయిపోయినది. బాలకృష్ణ కన్నా కూడా ఎక్కువ కూడా రసమై బాలకృష్ణ అనగానే ఎక్కువగా పాటలు దాంతో పాపులర్ అయిపోయేసరికి అట్లా మారిపోయింది. చాలా మందికి ఇంటి పేరు తెలియదు. అదే నాకు ఒక్కసారి మీరు చెప్పండి, మీ ఇంటి పేరు ఏది? పూర్తి పేరు మీ ఇంటి పేరు? ఏర్పుల బాలకిషన్. ఏర్పుల బాలకిషన్. మా విలేజ్ వచ్చి రావురుగ్ల, సిద్దిపేట మండల్ రావురుగ్ల. అట్లా ఏర్పుల బాలకిషన్ కాస్త పాటలు పాడే క్రమంలో రసమై సంస్థ వచ్చిన తర్వాత రసమై బాలకృష్ణగా మారిపోయింది. రసమై బాలకృష్ణ అదే అయిపోయింది కదా. ఎవరికి తెలియదు, నాకు తెలియదు. ఓటర్లో కూడా రసమై బాలకృష్ణ ఉంటది. నా ఎలక్షన్ బ్యాలెట్ పేపర్ లో కూడా రసమై బాలకృష్ణ అనే నా ఓటు ఉంటది. అసెంబ్లీలో కూడా రసమై బాలకృష్ణ అనే ఉంటది నా పేరు కూడా. ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అనేది మీ కవి పేరా లేదంటే సంస్థ పేరు? కానీ మీరు మంజీరా కవుల సంఘం నుంచి ముఖ్యంగా మంజీరా రచయితల సంఘం అనేది అప్పుడున్నటువంటి మరసమ్మ, అక్కడ ఉన్నటువంటి అనేక సామాజికమైనటువంటి సమస్యలతో పాటుగా రచయితలను వాళ్ళు పెట్టుకుంటే దానికి నేను సపోర్ట్గా ఉండేది. అంటే నేను మంజీరా రచయితలో పనిచేసేవాడిని. వాళ్ళకి సపోర్టెడ్గా వాళ్ళు చేసే సంస్థ కానీ వాళ్ళు పెట్టే ప్రతి ఆర్గనైజేషన్లో నేను ఉండేది. కానీ నాది ఆ సంస్థ కాదు. ఆ సంస్థలో పాల్గొనడం కూడా రసమై బాలకృష్ణ గానే పాల్గొనవాని నేను. ఒకసారి తెలంగాణ ప్రజలకు మీ గురించి కొంత తెలిసి ఉండొచ్చు కాక. అంటే తెలంగాణకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారికి కావచ్చు, ఇంత నేపథ్యం ఉన్న రసమై బాలకృష్ణ గారి గురించి ఎవరికి తెలియకపోవచ్చు. వారి కోసం ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం నాకు అవసరం, ఒక్కసారి చెప్తారా? ఓకే. మా నాన్న మీ సొంత ఊరు రావురుగ్ల, మెదక్ జిల్లా, సిద్దిపేట. అప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాగా ఉండే, సిద్దిపేట జిల్లా లేకుండే. రావురుగ్ల. మా నాన్న పేరు రాజయ్య, మా అమ్మ పేరు మైసమ్మ. మాకు 2 బ్రదర్స్. మీ ఇద్దరు బ్రదర్స్. మీరు పెద్దవారా? నేను చిన్నోన్ని. నాకన్నా 2 బ్రదర్స్ ఉంటారు. ఇద్దరు. ఒక అన్న బాంబేలోనేమో సెటిల్ అయిపోయారు, అక్కడే కాంట్రాక్టర్, అక్కడే ఉన్నాడు. ఇంకొక అన్న ఊర్లో వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు. ఓకే. సరే, నాన్న ఏం చేసేవారు? నాన్న మామూలుగా అప్పుడున్నటువంటి పరిస్థితులు అందరు గ్రామాలలో ఏముండేది, ముఖ్యంగా దళిత కుటుంబాలు అన్నీ కూడా ఎక్కడో ఒక దగ్గర పనిచేసుకుని వ్యవసాయం చేసుకునేవాడు. దాంతో వ్యవసాయ కూలిగా కూడా పనిచేసుకునేవాడు. మా ఊర్లో దొర ఉండే, నారాయణరావు దొర అని, ఆయన దగ్గర పనిచేసేవాడు. అంటే ఆయన వ్యవసాయాన్ని మా నాన్న చేయించేవాడు. సరే, నాన్న చూస్తే ఒక వ్యవసాయ కూలీ అనుకోవచ్చు. నాన్న ఒక వ్యవసాయ కూలీ, అమ్మ కూలీ. ఒక కూలీ చేసుకునే కుటుంబం, చాలా చిన్న కుటుంబం కదా. మీ ఇంట్లో ఎవరికైనా ఇలాంటి ముఖ్యంగా అంటే కళకు సంబంధించింది మా నాన్న బాగా బ్రహ్మాండమైన భాగవతాలు ఆడేవాడు. ఇప్పుడు నేను రసమై బాలకృష్ణ అని ఎట్లయితే పేరుండేనో, మా నాన్న కూడా భాగవతుల రాజయ్య అందరు. ఆయన ఇంటి పేరే భాగవతుల రాజయ్య. అంటే అద్భుతమైనటువంటి భాగవత కళాకారుడు. దాని తదనంతరం ముఖ్యంగా దళిత కుటుంబంలో నాగరాజు అన్న, ప్రతి దళిత కుటుంబంలో ప్రతిదీ ఒక కళకు సంబంధించిన కళాకారులు ఉంటారు. ఎందుకంటే ఆ నేపథ్యం అట్లాంటిది ఉంటుంది. ఇంట్లో డౌట్ అండి, ఎవరు తప్పుగా అనుకోద్దండి. తెలంగాణలో ఎక్కువ కూడా ఈ కవులు, ఈ గాయకులంతా కూడా దళిత కుటుంబాల నుంచే బయటకు వచ్చినారు. దళిత కుటుంబంలోనే ఉన్నారనమాట చాలా మంది కూడా. ఎందుకు ఆ కుటుంబం నుంచే ఎక్కువ? అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆకలి ఉన్న దగ్గర, అణచివేత ఉన్న దగ్గర అని తెలియకుండానే పాట పుట్టుకొస్తుంది, అని తెలియకుండానే ఆట పుట్టుకొస్తుంది, వాళ్ళకి తెలియకుండా రిధం పుట్టుకుంటూ వస్తుంది. ఎందుకు అని అంటే అప్పుడున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా దళిత కుటుంబంలో ఎక్కడో ఒక దగ్గర కూలీ నాలు చేసుకునే బతికే వాళ్ళందరూ కూడా దొరలు, భూస్వాములు వీళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు. ఏదన్నా అణచివేత జరిగినప్పుడు కానీ, వాళ్ళు ఏదో ఒక రకంగా నిర్బంధించినప్పుడు కానీ వాళ్ళు ఏం చేయాలి? దాన్ని తను ఏం చేసుకోగలుగుతాడు? తిరిగి ఎదురు తిట్టలేడు.
ఇప్పుడు పటేల్ నువ్వు తిట్టంగానే నేను తిట్టలేడు కదా, వీడు బలహీనుడు. దొర నువ్వు తిట్టంగానే తిట్టలేడు కదా. తను ఏం చేసుకుంటాడు, తన మీద తనే పాటలు కైగట్టుకొని పాడుకున్నటువంటి నేపథ్యం ఉంటుంది. మీరు అప్పుడు ఉంటుంది చూడు, ఏటికైతం పెట్టి ఏ పుట్లు పండించి ఎన్నడూ మెతికెరు గారు అన్న, నేను గంజిలో మెతికెరు గారు అన్న, నాదేటి బతకాయరన్నా, నేను నాడే సావక పోతీరన్నా, ఏటికి ఏతం పెట్టి 1000 పుట్లు పండించినా కూడా ఒక్క మెతకన్నా నాకు దక్కపై అన్నటువంటి అక్కోసాన్ని, నా పంట నువ్వు దోసుకెళ్తున్నావు, నా పంట నువ్వు తీసుకుపోతా ఉన్నావు అని అడిగే దమ్ము లేక ఏం చెప్పుకున్నాడు, తాను నిందించుకున్నాడు. నాదేటి బతకాయరన్నా, నేను నాడే సావకపోతీరన్నావు. ఇట్లాంటి నేపథ్యంలో నుంచి, ఆకలి బాధ తెలిసిన వాడి నుంచి ఆకలిని ఓదార్చడానికి కోసము పాటను నేపథ్యంగా చేసుకొని పాటలు పాడుకొని కడుపు నింపుకున్నటువంటి కుటుంబాలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ నుంచి చాలామంది కళకు దానికి తోడు నేపథ్యం ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక దళిత కుటుంబం అనేది ఉదాహరణకు మా కుటుంబాలు ఉన్నాయి అనుకోండి, మా ఇంట్లో ఏముంటుంది కంపల్సరీ, మాకు బీరువాలు ఉండవు, పెట్టుకోవడానికి బ్యాంకులో లాకర్లు ఉండవు. వానికి ఏ ఇంటికి పోయినా కూడా ఇంటి సిలక్కోయ్య గుడిసెలో ఒక డప్పు ఉంటుంది. అదే వాని ఆస్తి. డప్పు ఇట్లా ఎగలాడేది సార్, నువ్వు ఏదన్నా చూడండి ఒక డప్పు ఉంటుంది. అంటే ఆ నేపథ్యం నుంచి ఆ డప్పు 100%. తండ్రి డప్పు కొట్టుకుంటే ఎగిరినప్పుడు చిన్న పిల్లలు మేమే ఉన్నాం. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ భాగవతాలు ఆడితే మేము చూసేది రాత్రిలా. చిన్నపిల్ల ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు చిన్నప్పుడు మేము ఏం చేస్తాను, మేము కూడా అంత పోరగాళ్ళం గోదలు కాసుకుని పోరగాళ్ళం అందరూ ఒక దగ్గర పోయి గోదల కాడ వీళ్ళు రాత్రి ఏదైతే ఆట చూసినామో మళ్ళా గోదలను తీసుకొని పోయి మేము అక్కడ ఉన్నటువంటి పోరగాళ్ళం రాత్రి ఆడిన భాగవతాన్ని అంతా ఎట్లా ఆడుకునేటోళ్ళము, తుమ్మకాయలు తీసుకొచ్చుకొని కాలి గజ్జెలు కట్టి, వాళ్ళు గజ్జెలు కట్టి ఆడతారు కాబట్టి మన గజ్జెలు లేవు కదా, ఇక్కడ తుమ్మకాయలను గజ్జెలుగా కట్టుకొని వాళ్ళు వాడిన పాటలు అంతా పాడుకుంటా డప్పు కొట్టుకుంటానో జల్లెడ కొట్టుకుంటానో. పెద్దోళ్ళు మీరు చాలామంది ఊర్లలో పెద్దవాళ్ళు డప్పు కొట్టుకుంటూ ఎగిరిననుకో, పోరాళ్ళందరూ జల్లెడ ఉంటుంది అది ఇట్లా పట్టుకునేది, జల్లెడ కొట్టుకుంటూ ఆడతారు, లేకుంటే చాట కొట్టుకుంటూ ఆడుతూ ఉంటారు. అంటే ఈ నేపథ్యం తమకు తెలియకుండానే ఆ కుటుంబాల నుంచి తమకు తెలియకుండానే రిథంలో మనిషి రిథం నేర్చుకుంటాడు. వాళ్ళకి తెలియకుండా అనేక పాటలు. అంటే వాస్తవంగా ఏంటంటే దళిత కుటుంబాలలో ముఖ్యంగా పెళ్ళిళ్ళైనా, పేరాంటాలైనా, పండుగలైనా, పబ్బాలైనా పాటనే, సచిన పాటనే, బతికిన పాటనే, ఏదైనా పాటనే ఉంటుంది. పాటతోనే జీవితాన్ని సాగించిన వాళ్ళు, పాటతోనే నడకను సాగించిన వాళ్ళు. కాబట్టి అనుకోకుండా ఆ కుటుంబాలకు పాటతోని ఒక అభినవమైనటువంటి సందర్భం ఏర్పడ్డది. కాబట్టి చాలామంది దళిత కవులు, నేను వాస్తవంగా చాలామంది ఇప్పుడు మీరు గద్దరన్నం నుంచి మొదలు పెడితే, గోరేటెంకర నుంచి మొదలుపెట్టినా, జయరాజును మొదలుపెట్టినా, అందశ్రీని మొదలుపెట్టినా, దయానరసింగ్ని మొదలుపెట్టినా, ఇట్లా అనేక మంది కళాకారులు ఉన్నారు. అందరు కూడా ఆ నేపథ్యం ఆ కుటుంబాల నుంచి వచ్చిన మగవారి పేరు చెప్పారు. దీనిలో మహిళలు కూడా మంచి చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇప్పుడు విమలక్క ఉంది. నేను అంటే మీకు దళిత కవుల నుంచి వచ్చేదే చెప్తా ఉన్నా. ఈ బహుజన కవులలో కూడా వాళ్ళు కూడా కవిత్రులు కూడా ఉన్నారు. చాలా మంది పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు విమలక్క ఉంది, ఇంకా అనేక మంది కూడా పాటలు, సంధ్యక్క ఉన్నది, మా భూమి సంధ్యక్క ఉంది, విమలక్క ఉంది, అట్లా పాటలు పాడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అట్లా ఆ నేపథ్యం నుంచితో పాటుగా దాంతో పాటుగా ఎక్కువగా ఈ కుటుంబాలను ఈ మార్పుల కోసము ముఖ్యంగా గద్దరన్న ప్రభావం అనేది చాలా ఉండేది. ఎందుకంటే పీపుల్స్ వారి నేపథ్యం అంతా కూడా దళిత వీధుల నుంచి మొదలైనవి. ఎక్కడైతే అణిచివేతలు ఉన్నాయో, ఎక్కడైతే తిరుగుబాటు ఉన్నదో, ఎక్కడైతే దోపిడి గురవుతున్నాడో ఆ దోపిడికి ఓదార్పుగా వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు. వాళ్ళకి చదువులు నేర్పడం స్టార్ట్ అయ్యారు, వాళ్ళు పాటలు నేర్పడం స్టార్ట్ అయినారు. దాంతోపాటుగా వీనికి పాట పాడడం కానీ, పాటలు రాసే క్రమాన్ని కానీ అట్లా అలవాటు చేసుకున్నాడు. దాని నుంచి ఈ క్రమం నుంచి ఇట్లా వచ్చింది అనేకంగా. మొట్టమొదటిగా మీ కలం నుంచి జారువాలిన కవిత ఏది అంటే, తెలంగాణ కోసం రాశారా, ఎవరి కోసం రాశారా? అంటే అప్పుడు ఇంకా తెలంగాణ పాట పాడారు అంటే ముఖ్యంగా నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా నేను జానపద గీతాలు పాడేది. ఓకే, జానపదాలు పాడేది. బాగా నచ్చిన జానపద గేమ్ చాలా నేను రేడియోలో కూడా చాలాసార్లు పాడాను. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే రేడియోలో పాటలు పాడేది. మా ఎస్ ప్రభాకర్ అన్న ఉండే, తను తీసుకొని పరిచయం చేసిన తర్వాత చిన్న పిల్లగాలం ఒకప్పుడు రేడియోలలో ఇలా పాటలు పాడతారేమో అని అనుకునే వాళ్ళం. రేడియోలో కూర్చొని ఇలా పాటలు పాడతారేమో అని అనుకునేటోళ్ళం. తెలియదు కదా మనకు, అన్న పాటలు వస్తూ ఉంటే. అంటే ఆ క్రమం నుంచి రేడియోలోనే నేను పాటలు పాడాను. 375 రూపాయలు ఇచ్చారు నాకు అప్పుడు. జానపద సంగీతం అని శుక్రవారము ఇట్లా వచ్చేది ఒకటే, వారానికి ఒకటేసారి వచ్చేది కదా. ఆ ఒక్కసారి వచ్చినటువంటి సందర్భంలో నేను ఇంటర్మీడియట్లో చదువుకుంటున్న క్రమంలోనే నేను దూరదర్శన్లో కానీ ఇక్కడ కానీ పాడినటువంటి రేడియోలో నేను మొదలు పాడిన 370 రూపాయలు. అవును, ఫస్ట్ ఏ పాట అది? చాలా పాటలు ఉన్నాయి. ఫస్ట్ 370 రూపాయలు పారితోషికం తీసుకున్న పాట ఏది? పాట కంది ఊసె కందిగా కంది కొనలు నంది మేసె, కంది ఊసె కందిగా కంది కొనలు నంది మేసె, నంది ఓలె నువ్వే రాంగనో, నవలి కళ్ళ నరు సంబంధి కళ్ళు మంట మండెనో, నల్లా కోడికి పిల్లలందం నమీలికి సాయేలందం, నల్లా కోడికి పిల్లలందం నమీలికి సాయేలందం, నడమవోయే ఆడా
ఆడదానికి నవలి కండ్ల నరుసయ్యడు మా చేతి గాజులందము. ఇది ఎట్లా ఈ పాట మామూలుగా వాళ్ళు నాట్లు వేసుకునేటప్పుడు ఇట్లా పాడుకున్నప్పుడు పాడుకునే పాటలు అంటే అప్పుడు జానపదులు వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి కోసము అలసటను మర్చిపోవడానికి కోసము పాటలు అల్లుకొని నచ్చిన వాళ్ళ మీద కానీ కొడుకుల మీద కానీ మరుదుల మీద కానీ ఆటలు పట్టించే పాట ఇట్లా వదిల మీద ఇట్లాంటి డిఫరెంట్ పాటలన్నీ కూడా తీసుకుపోయి నేను అట్లాగనే అందరాని 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 గట్ల నడుమ అందరాని గట్ల నడుమ గున్న మామిడో పిల్లగా అత్తింటి కోడాల రావే అంగడెల్లె భామ రావే ఆకుమలచి చేతికిస్తే అందుకునేవో పిల్ల అందుకుంటే అందుకుంటాను కానీ అందుటేల భయము లేదు ఒంటిదాన్ని కాదు పిల్లగా ఎంటయారాలో సామి అంటే ఇట్లాంటి చమత్కారంగా ఆ ప్రేమల మీద అలుకున్నటువంటి పాటలు కావచ్చు పోతావు పోతావే ఇట్లాంటి జానపదాలన్నీ కూడా నేను అప్పుడు బాగా రేడియోలలో పాడేది అంటే రకరకాల చాలా పాటలు పాడాను ఒక పాట కానీ కొన్ని వందల పాటలు పాడాను నేను రేడియోలలో దూరదర్శన్లో అప్పుడు మామూలుగా విలేజ్లో పాడిన పాట ఇది చాలా నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందర జామ అరే జామలుందో జానా నీ ఇంటి ముందర జామ హా జామలుందో జానా జానోలే 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 లేసి రావమ్మో నల్ల నాగులమ్మ ఇవి సిన్ని దానివే ఓ పిల్ల పజ్జొన్న కోసేదాని అంటే దూరదర్శన్లో జానపదాలు మాత్రమే పాడాలి కాబట్టి అవి సేకరించిన ఒరిజినల్ జానపదాలు అంటే మనము రాసిన పాటలో లేకుంటే ఇట్లా కాకుండా అచ్చమైనటువంటి జానపదుల చెమట సుక్కల నుంచి వచ్చినటువంటి శ్రమజీవుల పాటలు మాత్రమే అప్పుడు దూరదర్శన్లో పాడిన క్రమంలో ఇట్లా అనేక పాటలు పాడాను గ్రామాల్లో ఎందుకంటే నేను కూడా గ్రామంలో ఉండేవాడిని ఇవన్నీ చేసుకొని ఇట్లా చేసుకునేవాడిని కాబట్టి ఎక్కువగా అట్లాంటి పాటలు చాలా పాడేది నేను స్టడీస్ అంతా అక్కడే జరిగా స్టడీస్ అంతా సిద్దిపేటలో చదువుకున్నా సిద్దిపేటలో ఎంతవరకు చదివారు మీరు నేను పిహెచ్డి గోల్డ్ మెడల్ అన్న ఓకే నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత నాది ఎంఏ బిఈడి ఎంఏ బిఈడి వరకు తెలుసు నాకు ఎంఫిల్ మళ్ళా పిహెచ్డి గోల్డ్ మెడల్ నేను ఎమ్మెల్యే అయిన చేశారు మీరు నా మీద నేనే చేసుకున్నాను రసమై తెలంగాణ మలివిడత సాంస్కృతిక ఉద్యమంలో ధూమ్ధామ్ బ్రాకెట్లో రసమై బ్రాకెట్లో రసమై అంతే అంటే నాకు అదృష్టం ఏంటంటే నేను చేసిన శ్రమకు గౌరవానికి నా మీద నేనే పరిశోధన చేసుకోవాల్సినటువంటి గొప్ప అవకాశం 100%. అది చాలా అరుదు నా మీద నేనే పరిశోధన చేసుకునే గ్రంథాన్ని రాసుకునే ఒక గొప్ప అవకాశం యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీలో నేను చేసిన అది నాకు కల్పించాలి. క్షమించాలి ఇక్కడ రసమై బాలకిషన్ గారు అన్నాను కదా కాదు డాక్టర్ రసమై బాలకిషన్ గారు మనతో ఉన్నారు. ఓకేనా సరే మరి గ్రాడ్యుయేషన్ అయిపోయింది ఎంఏ బీఈడీ చేశారు టీచర్గా గవర్నమెంట్ కొలువులో కూడా చేరారు అంటే మీరు చదువుకునే రోజుల్లోనే కొద్దిగా మీకు అప్పట్లోనే ఈ కమ్యూనిస్ట్ భావజాలం ఎక్కువ ఈ కరీంనగర్ జిల్లా అంటే అందరికి తెలిసి మావోయిస్టులకు అడ్డా అది కరీంనగర్ జిల్లా అనేది సిద్దిపేట ఏరియా అంతా కూడా మావోయిస్టులతో కూడా మీకు సంబంధాలు ఉన్నాయి అంటే ఒకటి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలనే పరిస్థితి కూడా వచ్చింది అప్పట్లో. అవును నేను వాస్తవంగా ఏంటంటే మావోయిస్ట్ నేను 7వ తరగతిలో ఉన్నా ఫస్ట్ నేను 7వ తరగతిలో ఉన్నాను నేను 6-7 చదువుకున్నటువంటి క్రమంలోనే మా ఊర్లో మామూలుగా అన్ని ఊర్లో ఉన్నట్టుగానే మా ఊర్లో పోలీస్ పట్టి వ్యవస్థ ఉండేది మాలిస్ పటేల్ ఉండేది ఊరు దొర ఉండేది కర్ణం ఉండేది ఇక ఊరంతా వాళ్ళ చేతుల్లో వాళ్ళ ఆధిపత్యంలో ఉండేది కదా మామూలుగా మాకు ఈ కింది కులాల మాస్కో ఊరుకు దూరంగా కొంచెం దూరంగా విసిరేయబడ్డట్టు ఉన్నటువంటి మా వాడలు మా దళిత పల్లెలు సహజంగానే మేము గ్రామాలకు వెళ్ళినా కూడా హనుమాన్ల గుడికి అడిగి పోయినా కూడా ఆ గుడి మెట్లు ముట్టుకోవద్దు గుడిని ముట్టుకోవద్దు గుళ్ళేకు పోవద్దు స్కూల్లో చదువుకున్నప్పుడు కూడా వెనక బెంచ్కి మాత్రమే పరిమితం మేము వెనక బెంచ్లలో కూర్చుండే పెట్టేది ముంగట పటేళ్ల పిల్లలు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు ఉంటే మేము ఎంత క్లెవర్గా చదివినా మాకేం చదివినా కూడా మమ్మల్ని వెనుకనే కూర్చుండే పెట్టేది తర్వాత అప్పుడు ఊర్లో అప్పుడు చిన్న స్కూల్లో ఇప్పుడు మీరు 75-80 ఆ పరిస్థితుల్లో మీరు చూసినప్పుడు 75-79 ఊర్లలో కూడా గోధుమ రవ్వ పెడతారు మొక్కజొన్న గుట్క అవన్నీ ప్లేట్లన్నీ మాతోనే గడిపిస్తారు మా ఏసీలో మాతోనే గడిపిస్తారు స్కూల్లో తిన్న ప్లేట్లని మాతోనే గడిపిస్తారు పిల్లలు అన్నీ తిన్నట్టుకుంటా అంటే ఇట్లాంటి ఒక అమానుషమైనటువంటి అంటరానితనాన్ని చూసినప్పుడు చదువుకుంటున్నప్పుడు కూడా మనసులో బాధగా అడిగేది దాంతోపాటుగా మేము ఊర్లో బాగోతాలు ఆడినప్పుడు కూడా మేము ముంగట కూర్చోవద్దు వెనుక కూర్చొని చూడాలి ముంగటే అని విడిచిపెట్టాలి ఏం చేసినా ముంగట అంతా ఇక ఊరోళ్ళు ఇంకా వాళ్ళు వీళ్ళు మిగతా అన్ని క్యాస్టులు పోగా మిగిలిన ఒక వైపు ఇసిరిపెడ్డట్టు మేము భాగవతాలు ఆడినా కూడా ఊరికి ఇట్లా దూరంగా ఉండి చూడాలి మేము అట్లా ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో నేను కూడా చిన్నప్పుడు జీతం ఉన్నా పటేల్కు నేను కూడా ఎడ్లం కాసిన 3వ తరగతిలో ఆపి మా అన్న అట్లా బాంబేకి వెళ్ళిపోతే నేను 3వ తరగతి చదువుకున్న తర్వాత మా అన్న ఉండే ఆయన బాంబే వెళ్ళిపోయిండు అంటే చెప్ప చేయకుండా అంతా వెళ్ళిపోయింటే
మా ఊరు పటేల్ది బర్రె ఉంటుంది, ఎడ్లు ఉంటాయి కదా, మేము మళ్ళీ ఇప్పుడు మా అన్నందుకు పైసలు కడతావా తీసుకున్నాయి, లేకుంటే వీళ్ళు పంపిస్తావా పశువుల కాడికి అన్నప్పుడు నేను కూడా ఆయన వెళ్ళిపోయిండు కంపల్సరీ పరిస్థితుల్లో దొర దగ్గర ఎడ్లు కాసి మీ అన్న వెళ్ళిపోయాడు, మా అన్న వెళ్ళిపోయాడు. మా ఊర్లో బండి నరసయ్య పటేల్ అని ఉండే, వాళ్ళ దగ్గర మా అన్న జీతం ఉంటే ఆయన వెళ్ళిపోయిండు, బాంబే పోయిండు. పొద్దుగాలు లేసు సొరకాలు రాలే 11 అవుతుంది, ఆయన బర్రెలు అట్లే ఉన్నాయి, దొడ్లే ఉన్నాయి, ఆయన పటేల్ వచ్చేసిండు. ఏం సంగతి అంటే ఇట్లా లేడు అంటే వెతికితే లేడు. మరి ఇప్పుడు ఏంది, మేము ఇచ్చిన పైసలు కొడతా అంటే పైసలు కూడా కాదు, తినడానికి కోసము వడ్లు తినడానికి కోసం ఇట్లా గాసం ఇచ్చేటోళ్ళు, ఏదో పైసలు ఉన్నాయి పైసలు ఇచ్చినప్పుడు మరి ఏంది అని అంటే అప్పుడు నేను కనబడతా ఉన్నా. నాకు విషయం ఏంటంటే నాగరాజు భాయ్ ఒక్కొక్కసారి జీవితంలో ఆ పటేల్ కొడుకునే ఇద్దరం క్లాస్మేట్స్, ఆ పటేల్ కొడుకునే ఇద్దరం క్లాస్మేట్స్ 3వ తరగతిలో. విచిత్రంగా ఎట్లా పరిస్థితి అయిపోతుంది చూడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను, ఈయన పెట్టమని అడిగా, బిడ్డ ఇక అన్న పోయిండు కదరా, ఇక మరి ఎట్లరా, ఇక పటేల్ అయితే అవన్నీ కట్టమంటుండు, పైసలు కట్టమంటుండు, మన దగ్గర అయితే లేవు, ఇక 1 సంవత్సరం వేసి పోబిడ్డా అని చెప్పేసి ఆ రోజు నుంచి నా స్కూల్ కట్ అయిపోయింది, నేను ఇటు అయిపోయినా. ఆయన నువ్వు ఎట్లా అంటే ఒక్కొక్కసారి ఆయన ఎడ్లంగాడ మొదలుపెట్టినా నేను, ఆ పానము విలవిల ఆడిపోయాడు. 3వ తరగతిలో బాగా చదివేటాను నేను, అసలు క్లెవర్ బాగా. ఇక నాకు రోజు సాయంత్రం ఆ పటేలు కొడుకు చదువుకొని ఇక్కడికి వచ్చి బ్యాగులు వేసుకొని సాగానే ఆయనకి అన్ని సుచరాత నేను రాసిస్తుంటే పశువుల దగ్గర అన్ని బుక్స్ తీసుకొస్తే నేను లెక్కలు చేసి ఇచ్చేది, సుచరాత రాసి ఇచ్చేది. ఇక నాకు అందరిని అడిగేది, శ్రీనివాస్ రెడ్డి వచ్చిండా బడికి, వీళ్ళు వచ్చిండ్రా వాళ్ళు వచ్చిండ్రా అని అడిగేది, ఒక తృప్తి ఒక ఫీల్ అప్పుడు. అంటే అట్లాంటి పరిస్థితి నాకు. ఆ పరిస్థితి నుంచి 1 సంవత్సరము అట్లే కాస్తా ఉన్నా. ఒక రోజున రోడ్డు దగ్గర నేను పశువులు మేస్తా ఉన్నా, ఒక భూమే సారా అని ఉండే ఒక ఆయన, పుల్లూరు, మా దగ్గర పుల్లూరు అని ఉండే, సైకిల్ మీద వచ్చేటోడు. నేను ఇట్లా రోడ్డు పక్కన పశువులు కాస్తా ఉన్నా, ఆయన వచ్చేసి నన్ను చూసిండు, అరే బిడ్డ అరే అన్నాడు. నేను ఎగబడతా ఉన్నాయి, ఆయన చూసి భయపడి సార్ను చూసి అరే ఇట్రారా అని అన్నాడు. మెల్లపోతే ఏందిరా బిడ్డ అంటే, ఏందిరా బడికి వస్తాడు ఇంతమంది చదివినా అంటే ఇట్లా అయింది, మా నాయన ఇట్లా జీతం ఉంచిండు అదంటే. అరే అట్లా కాదురా బిడ్డ, నువ్వు ఇట్లా మంచి చదువుకున్నట్టు అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఆ సంవత్సరం ఒకటి పోయింది. నెక్స్ట్ మళ్ళీ బడి స్టార్ట్ కాగానే మా నాన్న పిలిపించి, వాడు ఇంత మంచిగా చదువుతున్నాడు, వాడు మంచోడు, వాడిని అడ్జస్ట్ అని తీసుకుపోయి చక్కగా నన్ను తీసుకుపోయి సిద్దిపేట హాస్టల్ వేసిండు. ఇక డైరెక్ట్ 4 ఇవి లేవు, ఇక 4, 3, 4 లేదు, ఇక డైరెక్ట్ 5వ తరగతి లేచిరు ఇక నన్ను. ఇక కవర్ అయిపోయింది నాకు. అట్లా 5వ తరగతి నుంచి నేను మళ్ళీ హాస్టల్లో ఉండి నేను అట్లా చదువుకున్నా వదిలేసిండు. ఇక మా నాన్న బతిలాడిండు, ఆయనను కట్టిపించి అది చేసేసిండు. ఇక నేను రానన్న, ఇక నేను రాను, ఆడనే ఉంటా సిద్దిపేట హాస్టలే, ఇక నేను రాను అని చెప్పిన, నేను చదువుకుంటా ఉన్నా. అట్లా 6, 7 తర్వాత మా ఊర్లో కూడా ఈ వ్యవస్థ ఉన్నప్పుడు అప్పుడు కొత్తగా అన్నలు ఎంటర్ అయ్యారు. అప్పుడు శాఖమూరి ఎంకన్న అనే పేరుతోని మా ఊర్లోకి వచ్చాడు ఫస్ట్. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అని ఉండే, మా ఫస్ట్ ఒక వెంకట్రావుపల్లి అని ఒకటి ఉండే, పోలీస్ పటేల్ ఉండే, వెంకట్రావు ఉండే, ఆయన చంపేసారు. రాజేంద్ర ప్రసాద్ ఉండే, ఆయన ఈయన తీసుకొచ్చి ఇట్లా అప్పచెప్పిన తర్వాత అక్కడ నుంచి మా ఊర్లో కొద్దిగా ఆర్గనైజేషన్ కానీ అది కానీ కొంచెం భయం నుంచి దూరమైన క్రమంలో అప్పుడు గదరన్న పాటలు వచ్చినాయి. గదరన్న పాటలు కొత్తగా అప్పుడు క్యాసెట్లు ఉండే కదా, క్యాసెట్లు ఉండే. మా ఊరు నుంచి ఒక ఆయన మస్కట్ పోయాడు కొమ్మరే అని, ఆయన రాగా పెద్ద ఇట్లా పట్టుకొని వచ్చాడు. ఇక వచ్చేటోళ్ళ కంపల్సరీ తీసుకొస్తారు, దుబాయ్ ఎవరన్నా మస్కట్ పోయి ఇట్లా వచ్చిరని అంటే అది తీసుకొస్తారు. అది తీసుకొచ్చేసి ఏమది టేప్ రికార్డు పెద్దది తీసుకొని వచ్చి ఇక పందిరి ఊర్లలో ఎట్లా ఉంటుంది, ఇక క్యాసెట్ పెడితే ఊరంతా పోయి అక్కడ కూర్చున్నాడు కథలు చెప్పి, అలా కథలు ఆ కథలు ఈ కథలు పాటలు ఇవన్నీ క్యాసెట్లు తీసుకొచ్చినప్పుడు దాంట్లో గద్దరన్న క్యాసెట్ తీసుకొచ్చింది. అందులో అప్పుడు కొత్తగా వస్తూ ఉన్నాయి. అప్పుడు గద్దరన్న ఫస్ట్ పాట, అయ్య చేసినప్పు కిందికి దొరల్లో జీతగాడ, 6 ఏళ్ళకి జీతముంటివా దొరల్లో జీతగాడ, మీ సమన్న మొలువక ముందే దొరల్లో జీతగాడ, కాశగొట్టి కుప్పగోసివా దొరల్లో జీతగాడ అని ఈ పాట. అమ్మ ఇది మన పాటనే, ఇది మన పాటనే, ఇది ఎట్లా రాసిండు, ఇది మన పాటనే, ఎట్లా ఎరుకైంది అని అనుకుంటుంటే ఇది మనదే కదా, అయ్యే చేసినప్ప కిందికి 3 ఏళ్ళు, అబ్బా ఇది నాదే అని ఒక ఫీల్ భావన. దాంతోపాటుగా ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, దొరయందిరో దొర పోకడేందిరో అని ఆ పాట. ఒక్కసారి మీ గాత్రం నుంచి వినాలంది. ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనం రా, సుత్త మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, చల్ బండి మనయిరా, బండెడ్లు మనయిరా, దొరయేందిరో వాని పీకుడేందిరో అని ఈ పాట. ఇట్లాంటి పాట. దానిలో ఇంకా చాలా రకరకాల పాటలు.
అవి ఎంతగా ప్రభావితం చేసినాయి అంటే అవన్నీ చూసుకొని మేము రాసుకొని గిన్నె కొట్టుకుంటా పాడేది మళ్ళీ మేము ఓకే. గిన్నె కొట్టుకుంటా పాడేది పాటలు సురువైపోయినాయి పాటలు. ఒకరోజు మా ఊర్లోకి ఇట్లనే మా ఊర్లో ఒక యూత్ ఉండే నవ్య యూత్ అని దసరా పాలపీఠం చూడబోతాం మేము ఊరందరికీ. చెరువు కట్టకు పోతాం మేము. చెరువు కట్టకు పోతున్న క్రమంలో మేమందరం ఇట్లా ఎర్ర రిబ్బన్లు కట్టుకొని ఇట్లా పాటలు పాడుకుంటూ పోయినాం. ఇది మా ఊరు పోలీస్ పటేల్ ఉండే ఒక ఆయన నారాయణ పటేల్ అని, ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. అప్పుడు దుబ్బాకల కర్ణాకర ఎస్ఐ ఉండే, వాళ్ళతో వచ్చిన అందరిని పట్టుకొని పోయిండు. నేను చిన్న పిల్లగాని అప్పుడు, నేను 6th 7th క్లాసే. అందరిని తీసుకొని పోయి లోపటేసి కొట్టిండు మామూలుగా. నన్ను మాత్రం ఇట్లా గోడ కురిసేపించిండు చిన్న పోరాడని. చల్ నడు ఇంకోసారి పాట పాడినాం అనుకో అంటే మొదటిసారి ఊరు మనదిరా వాడమనేదిరా అని పాట పాడినందుకు పోలీస్ స్టేషన్లో ఫస్ట్ టైం నేను గోడ కురిసేసిన. నాకు జీవితంలో ఎప్పుడు గుర్తుంటుంది. అంటే పాట పాడినందుకు పోలీస్ స్టేషన్ మొదటిసారి. అప్పుడు ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చిరంటే పరిగెత్తుతుంటాం కదా, అసలు పోలీసులు అంటే ఎంత భయము. ఎవడన్నా బువ్వ తినకపోతే పోలీసులు వత్తురు అని పొలాలకు వినిపించేది. అంటే పోలీసులు మనకు తెలియకుండానే పరిగెత్తేది. ఎందుకో అప్పుడు పోలీసులు ఇక్కడికి నెక్కర్లు కదా, నెక్కర్లు ఎత్తుకొని అంటే ఎందుకో ఒక పోలీస్ అంటే ఒక రాచకమైనటువంటి పరిస్థితి కనపడు. అట్లాంటి పరిస్థితిలో నేను ఫస్ట్ అక్కడ పోయి ఈ నేపథ్యాన్ని అడిగిరు కాబట్టి అని చెప్తా ఉన్నా నేను. అట్లా దాంతో నువ్వు ట్రావెల్ అయిపోయిన సందర్భంగా నేను సిద్దిపేట మోకాలతో నిలబడేది. ఏ పోలీస్ అయితే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో మోకాళ్ళపై నిలబెట్టించాడో అదే పోలీస్ తో మీరు సెల్యూట్ కొట్టించుకున్నప్పుడు ఆ రోజులు గుర్తొచ్చాయా? 100%. అంటే ఒక్కొక్కసారి అంటే మనకు తెలియకుండానే మన ట్రావెలింగ్ మన జీవితంలో నేను ఇట్లా అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ పోయినా, ఇంటర్మీడియట్ దుబ్బాకలో అయినా, కాలేజ్ చైర్మన్ ఇంటర్ వచ్చేసినది. నేను కాలేజ్ చైర్మన్ ఆర్ఎస్సి ఫ్యానల్ నుంచి. కాలేజ్ మంచి స్టూడెంట్ కదా మీరు, వచ్చేసి ఎందుకు పోయారు? ఇక నాకు అప్పటికి కొంచెం ఈ దీనిలో చురుకైన పాత్ర అయిపోయింది కదా, అది పార్టీలా ఇది ఆర్గనైజేషన్, ఈ అన్నలకు వాళ్ళతో తిరగడము, ఇక అన్నలతో తిరగడము, ఇదంతా కొద్దిగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు శాఖవీరు వాళ్ళందరూ మా ఇంటనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడన్నా ఉంటే వాళ్ళని దించొస్తుంటే సైకిల్ మీద తీసుకొని పోయి, వాళ్ళ సైకిల్ మీద పోయి దించొస్తుంటే, వాళ్ళకి అన్నం తీసుకుపోయి ఇచ్చేస్తుంటే. అంటే చిన్న పిల్లగాని కదా, 10th నన్ను ఎక్కడ పోయి తీసుకుపోయేటోళ్ళు వాళ్ళు ఎంబడి. అట్లా మెల్లగా ఈ 10th తర్వాత దుబ్బాకలో నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయినా. అప్పుడు నేను మొదటిసారి కాలేజీ చైర్మన్ అయినా. నేను ఆర్ఎస్సి ఫ్యానల్ నుంచి నేను కాలేజీలో మాట్లాడుతున్నట్టు స్పీచ్ రోజున ఫస్ట్ టైం నాకు అదో ఆర్ఎస్సి ఫ్యానల్ నుంచి. ఆ రోజు రాడికల్ స్టూడెంట్ యూనియన్. అప్పుడు ఎట్లా ఉండే అసలు భయానకమైన పరిస్థితుల్లో నాకన్నా ముందు రామలింగారెడ్డి ఉండే అక్కడ దుబ్బాక. రామలింగారెడ్డి చనిపోయిన రామలింగారెడ్డి అదే కాలేజీ. ఇక కొంత దుబ్బాక కాలేజీ అంటే కొంచెం దీనికి ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు వరంగల్ సీకేఎం కాలేజ్ లాగా ఈ దుబ్బా కాలేజ్ అంటే మొత్తం వీళ్ళే ఉంటారు, ఈ విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళే ఉండే పిల్లలు ఎక్కువ ఉంటారని నేను అక్కడికి పోతే అక్కడికి నాకు ఫస్ట్ టైం అమరాన్ అక్కడనే పరిచయం. నాకు ఇప్పుడు విమలాక్ వాళ్ళ హస్బెండ్ అమరు, నాకు ఫస్ట్ టైం అమరాన్ అక్కడ పరిచయం అయింది నాకు. ఆ రోజు కాలేజ్ స్పీచ్ రోజున అనుకోకుండా వచ్చిండు, సో పరిచయం ఉన్నాయంటే అక్కడ నేను కాలేజ్ చైర్మన్ అయిపోయినా. కాలేజ్ చైర్మన్ అయిన తర్వాత ఇక లాస్ట్కు ఒక భయానకమైనటువంటి పరిస్థితులు ఏంటంటే దుబ్బాకలో అంత అప్పుడు నక్సలైట్లు వీళ్ళు భయానకమైన యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో నన్ను చైర్మన్ అయిన తర్వాత నన్ను అరెస్ట్ చేద్దామని అనుకున్నారు. నన్ను అక్కడ అరెస్ట్ చేయాలి అని లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నా. నేను ఇంటర్మీడియట్ లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నా. మా నారాయణ సెకండ్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్. నేను సెకండ్ ఇయర్ ఉన్నప్పుడే కాలేజ్ చైర్మన్ అయినా. ఫస్ట్ ఇయర్ అన్నప్పుడు దాని జనరల్ సెక్రటరీ ఉన్నా. సెకండ్ సార్ మాత్రం నేను చైర్మన్ అయినా. ఎగ్జామ్ లాస్ట్ రాస్తున్నా. నారాయణ రెడ్డి అని ఒక లెక్చరర్ ఉండే, చనిపోయింది పాపం. రసమై నేను అట్లా అప్పటికి ఇంకా నేను బాలకిషన్ నేను అరెస్ట్ చేసేటట్టున్నారు పోలీసులు అది అని అంటే లాస్ట్ ఎగ్జామ్ రాసిన. ఇంటర్మీడియట్ కదండి అప్పుడు, ఇంటర్మీడియట్. ఇక మైనర్ ఏముంటుంది ఇక అప్పుడు అన్నలకు సపోర్ట్గా ఉన్నాడు, కాలేజ్ చైర్మన్ ఉన్నా, ఫ్యానల్తో ఉన్నా అన్నటువంటిగా అనేకమైనటువంటి ఉంటాయి కదా ఇక అవన్నీ. ఇక వాళ్ళు చాలా సీరియస్గా అప్పటికే ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి క్రమం స్టార్ట్ అయిపోయింది. అప్పటికి ఇక నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అనేది వాళ్ళకి ఉంది రిపోర్టు. మళ్ళీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అన్నలకి వెళ్ళిపోతాడో ఎక్కడ పోతాడో తెలియదు కదా. అట్లా అని నన్ను లాస్ట్ క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఇక లాస్ట్ క్లోజ్ చేద్దాం అనుకున్నారు. అక్కడ లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నా. నారాయణ రెడ్డి సార్ ఉండే వచ్చి రసమైన నేను అరెస్ట్ చేసేటట్టున్నారు బాలకిషన్, నువ్వు జాగ్రత్తగా ఉండానంటే లాస్ట్ ఎగ్జామ్ రాసిన. ఇట్లా ఇసిరేసిన అంతే, ఇట్లా ఇసిరేసిన. నేను బయటకు ఇసిరేసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నా. అట్లా కాలేజ్ గేట్ దగ్గర ఒక శ్రీనివాస్ రెడ్డి అని ఒక పిల్లగాని పెట్టిరు. అప్పటికి అరేంజ్ చేసిరు. ఇక సైకిల్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. నేను పరిగెత్తుకెళ్ళి సైకిల్ మీద కూర్చున్నా. మేము సైకిల్ మీద పోతున్నాం, పోలీస్ జీప్ వెనకొస్తా ఉన్నది. మీకు పెద్ద సినిమా అది. వాళ్ళ పోలీస్ జీపు, మేము సైకిల్. పోయినాం ఒక ఎత్తుగడ ఇట్లా దిగుతున్నాం. పోలీసులు కింద అయ్యారు, మేము మీద అయిపోయినాం. మేము కట్టుకొట్టేస్తే చక్కగా ఒక ధర్మాజిపేట అని ఒక ఊరు ఉంటుంది, ఏది రామాయంపేట సిద్దిపేట మధ్యన రోడ్డు. అక్కడికి వచ్చినాం. అయితే లారీ ఎక్కించిన. నేను లారీ ఎక్కి సిద్దిపేట దిగిన.
ఆ పిల్లగాడు అటే పోయిండు అన్నల పోయిండు ఇక దళం నాయకుడు వెళ్ళిపోయింది ఇక క్లోజ్ ఇంకా రాలే ఇంకా మళ్ళీ ఆయన దొరకలేదు ఆయన వెళ్ళిపోయిండు ఇక నన్ను నా లారెక్కించేసి వెళ్ళిపోయిండు సజీవంగా ఉన్నాడు ఉన్నాడు తర్వాత చాలా రోజుల తర్వాత లొంగిపోయిండు ఉన్నాడు శ్రీనివాసరెడ్డి అని ఇక దాంతో వచ్చేసిన ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక మా వాళ్ళు కొంత ఫైర్ పెట్టి ఇక పోలీసులు అది అట్లా అది ఇట్లా కాదు ఇక అప్పుడు మా నాన్న కొంచెం వాళ్ళ వీళ్ళ పాస్ అయిపోయి మళ్ళీ డిగ్రీ ఇక్కడ సీకేఎం కాలేజ్ వరంగల్ అక్కడికి పోయినా సీకేఎం కాలేజ్లో చదువుతున్న క్రమంలో మా ఊర్లో అప్పుడు ఈ శాఖమూరి ఏం చేసిన అంటే ఇక నేను ఊర్లోకే వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది పరిచయం చేసినాం ఇక ఆయన ఏం చేసినంటే ఒకరోజు అప్పుడు గ్రైనేట్స్ ఉండే అన్నల దగ్గర తుపాకులు కాదు గ్రైనేట్సే ఒక పిస్తోల్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ గ్రైనేట్స్ ఇసిరేసేవాళ్ళు కదా ఆత్మరక్షణ కోసం అని ఇద్దరే ఉన్నారు అట్లా ఆయన ఏం చేసినంటే అప్పుడు శాఖమూరి ఇవి తీసుకొని వచ్చి ఒక గొల్ల ఆయన ఉంటాడు గొర్రెల కాడ ఆయన కొంచెం సింపదేజరు ఇవి మీ దగ్గర పెట్టుకొని ఒక బ్యాగ్ ఇచ్చిండు ఆయన గ్రైనేట్ల బ్యాగు ఆ బ్యాగ్ ఇస్తే ఆయన ఏం చేసిండు ఇంటికాడ గొర్రెలతో పాటుగా తీసుకొచ్చి ఎవరికి చెప్పకుండా కుండల పెట్టిండు ఆ గ్రైనేట్స్ అని కుండలే కదా అప్పుడు ఇంట్లో వాళ్ళ కుండలేసి ఆయన గొర్రెలకు కొట్టుకొని వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు ఒకరోజు వాళ్ళ అమ్మ సాయంత్రము రొట్టెలు చేస్తూ ఉన్నది వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాడు కుండలన్నీ వెతుకుంటూ వచ్చి అవ్వ ఇవేంటి ఏ కుడుములాగా ఉన్నాయని వాడు గ్రైనేట్ తీసుకొని వచ్చిండు ఆ గ్రైనేట్ తీసుకొని వచ్చిండు పొయ్యి కాడికి డామ్మన పేలిపోయింది ఇల్లు పేలిపోయింది పిల్లగాడు చనిపోయారు వాళ్ళ అమ్మ ఈ రొట్టెలు చేసి తామే ఈయన చనిపోయిండు మొత్తం ఇల్లు పేలిపోయింది పెద్ద సంచలనం పెద్ద వార్త అప్పుడు ఇంకా వీళ్ళేం చేసిరంటే అప్పుడు ఇవి ఎట్లా వచ్చినాయి ఏం కథ ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనే క్రమంలో వచ్చినప్పుడు అప్పుడు మన పేరు మళ్ళీ వచ్చింది సో అండ్ సో పిల్లగాడు ఉండే ఇక్కడ నుంచి ఈడికి వచ్చిండు ఇట్లా ఎదిగిండు ఇక్కడ చదివిండు ఈడికి పోయిండు ఇప్పుడు ఏడ చదువుతుందంటే సీకేఎం కాలేజ్ అమ్మ సీకేఎం కాలేజ్ అంటే పక్క ఆర్గనైజేషన్ కోసమే పోయిండు అనేది మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ సీకేఎం కాలేజ్లో అప్పుడు నన్ను అక్కడ తీసుకొని పోయి సీకేఎం కాలేజీకి వచ్చి ఒక 1-2 నెలలు నన్ను మొత్తం అబ్జర్వ్ చేసారు ఏడుంటున్నాడు అప్పుడు నేను లోతుకుంటున్నటువంటి ఆ సీకేఎం కాలేజ్ పోవడానికి ఒక కట్ట ఉండేది దేశపేట సీకేఎం కాలేజ్ పోవడం ఆ కట్ట మీద నుంచి రోజు వస్తుంటే అట్లా ఆ క్రమంలో నన్ను వాచ్ చేసి తీసుకొని పోయిండు ఇక తీసుకొని పోయి తుపాకులు ఇమానుడు ఇదంతా నేపథ్యం ఈ కథ ఏంది ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే మామూలుగా చదవడానికి వచ్చిన ఇదంతా లేకుంటే ఇక బాగా ఒక 3 రోజులు భీమారం వరంగల్ దగ్గర భీమారం అప్పుడు ఆ స్పెషల్ ఇప్పుడు అది అప్పుడు కొత్త గడుతురు క్వార్టర్స్ వీళ్ళై యాంటీ నక్సల్స్ అవన్నీ అక్కడే కాదు ఇప్పుడు అక్కడ భీమారం క్యాంపు వరంగల్ దగ్గర భీమారం క్యాంపు ఉంటుంది ఆ క్యాంపు తీసుకెళ్ళి ఒక 3 రోజులు ఇక అప్పుడున్న పరిస్థితులు ఎట్లుంటాయి టార్చర్ అప్పుడు డిటి నాయక్ అని ఉండే డిటి నాయక్ గారు దీని యాంటీ నాకు తెలియదు కానీ చిన్నపిల్ల కానీ ఇక బాగా ఒక 3 days మాత్రం భయానకంగా ఇక ఆ పరిస్థితులు ఎట్లా ఉండే అప్పుడు ఎన్కౌంటర్లు రామనాథ్ అసలు భయానకంగా అక్కడ ఇక 3 రోజులు విపరీతంగా కొట్టుడు అంటే మామూలు కొట్టుడు ఉంటుందా ఇక అసలు ఏ మామూలుగా ఉంటుందా నన్ను అయితే ఇట్లా ఫ్యాన్ కుగులాడేసిరు ఇట్లా ఊడిపోయింది నా చెయ్యి ఇట్లా చచ్చిపడిపోయింది చెయ్యి ఇట్లా ఇక భయానకం ఇక మీకు వరంగల్ పోలీసులు కరీంనగర్ పోలీసులు నక్సల్ మూమెంట్లో దూరుకోవడం అంటే ఇక వాడు చచ్చిపోయినట్టే లెక్క బయటకు వచ్చినే ఉండదు ఇంకోటి ఆ భీమారం క్యాంపు మనిషి పోయిందంటే పద్మాక్షి గుట్టలో ఎన్కౌంటర్ అయితే వెళ్ళాలి ఆ క్రమం ఉండేది అక్కడ అట్లా 3 రోజులు అయిపోయిన తర్వాత నర్సంపేట అన్ని తిప్పించారు నా దగ్గర తుపాకు ఉంటే ఎవరో వాళ్ళ ఒక ఆయన వచ్చేసి లేనన్నట్టున్నాడు మళ్ళీ రాత్రి తీసుకొని వచ్చి పద్మాక్షి గుట్టలకు తీసుకొని పోయి ఇక తుపాకి పెట్టిండు ఫైనల్గా తుపాకి ఈయన డిటి నాయక్ గారు అప్పుడు నాకు డిటి నాయక్ అని పేరు గిట్ల ఏం తెలియదు కదా తుపాకి పెట్టిండు చలో కళ్ళు మూసుకో నేను కాల్ చేస్తున్నాం అన్నాడు ఇప్పటికని చెప్పు నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి తుపాకి లేదు ఏది లేదు సార్ నేను చదువుకోవడం వచ్చినా అంటే లేదు నేను ఇస్తావా లేదు ఇక ఫైనల్ రా కొట్టేస్తున్నాం చలో అన్నారు ఇక కొట్టేసారని ఇక నేను చచ్చిపోయినా అనుకున్నా వాస్తవంగా పెట్టేసిండు ఇట్లా పెట్టేసి అప్పుడు తీసి ఇక నువ్వు వెళ్ళిపోరా నేను ఒక్క ఆయన బతికిచ్చింది నేను నర్సంపేటకు పోయినప్పుడు ఒక హోటల్లో కూర్చున్నప్పుడు ఒకడు వచ్చిండు ఎదురుగా కూర్చుండబెట్టారు తుపాకీ నేను ఆయనకు తుపాకులు ఇచ్చినను అనేది వాళ్ళ దగ్గర సమాచారం ఆయన ఒక్కటిసారి ఈయన కాదని చెప్పిండట వాడు నేను బతికిచ్చిండు పోవని చెప్పిండు ఒక 50 రూపాయలు నాకు చేతిలో పెట్టి హాస్పిటల్ చూపించుకొని చెప్పి వెళ్ళిపోయిండు కట్ చేస్తే జరిగినటువంటి అనేక క్రమంలో ఇదంతా వచ్చిన తర్వాత మళ్ళీ నేను సిద్దిపేటకు వచ్చి డిగ్రీ సిద్దిపేటలో చేసిన కట్ చేస్తే అదే డిటి నాయక్ గారు గిట హరిరామయ్య అని ఫ్రెండ్ ఉండే మా దగ్గర నీటిపారుదల ఇసే ఇట్లా పనిచేసిండు ఆయన బిడ్డ పెళ్ళికి వచ్చినప్పుడు డిటి నాయక్ గారు వచ్చారు అసలు ఆయన గుర్తుపట్టిండు నన్ను ఇక మీ పొజిషన్ అప్పుడు నేను అప్పుడు ఎమ్మెల్యే చైర్మన్ పంపిన క్యాబినెట్ మినిస్టర్ కదా చైర్మన్ కదా ఇక్కడ అసలు ఆయన గుర్తుపట్టిన చైర్మన్ కదా నాకు క్యాబినెట్ మినిస్టర్ ప్రోటోకాల్ కదా ఆయన నన్ను గుర్తుపట్టిండు అంటే అప్పటికే నేను ఎమ్మెల్యే అయిన ప్రశ్న ఆయన కూడా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిండు ఇక రాజకీయాలకు వచ్చిన తర్వాత తెలిసిపోతుంది కదా ఆయన నన్ను కలిసి రసమాయి ఇటు రమ్మ అన్నాడు ఇట్లా సర్కార్ నేను భోగన అయితే లేచి నమస్తే అన్నాడు కూర్చున్నాక చూసినావా నేను ఆ రోజు బతికిస్తే ఇలా నువ్వు ఎట్లయినా చూడు అన్నాడు అరే ఇక అంటే నువ్వు అంటే అవును మరి నేనే నీ తుపాకీ మీద
నీకు 50 రూపాయలు, నిన్ను పద్మాక్షి గుట్టల్లో నీ కనత మీద తుపాకీ పెట్టింది నేనే, చూసినావా కాలం ఎట్లా అయిపోయింది చూసినావా అని చెప్పేసి పాపం ఫోటో దిగినాం మేమిద్దరం, మంచిగా సెల్ఫీ తీసుకున్నాం, అల్లుకున్నాడు. అంటే మీకు తుపాకీ మీద ఘనత అనేది చెప్తున్నాను నీకు. అంటే ఒక ఇక్కడ నుంచి ఇక్కడ ప్రస్థానం నుంచి ఇట్లా వచ్చిన తర్వాత నేను మళ్ళీగా సిద్దిపేటలో డిగ్రీ చేయడము, డిగ్రీ అయిపోవడం తర్వాత బీఈడి ఉస్మానియాలో చేసిన, మళ్ళీ నాకు టీచర్ జాబ్ వచ్చింది. దాని క్రమంలోనే మళ్ళీ ఎంఏ చేసిన, చదువుకుంటేనే టీచర్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఎంఏ చేశాను. మళ్ళీ దాని క్రమంలో ఇక సార్ నాకు మొదటి నుంచి ఇక కేసీఆర్తో అటాచ్మెంట్ మొదటి నుంచి చాలా చిన్నప్పటి నుంచే ఉండేది. నాకు అదే అర్థం కాదు, కేసీఆర్తో మీకు మంచి అనుబంధం ఉంది, మీరు మొత్తం నుంచి కూడా ఒక కమ్యూనిస్ట్ భావజాలం, ఒక రాడికల్ భావజాలం మీతో మావోయిస్టులకు దగ్గర. అలాంటిది కేసీఆర్ అని ఒక బూర్జువా పార్టీకి చెందిన నాయకుడైన, మరి కేసీఆర్ గారికి మీరు ఎలా దగ్గరయ్యారు? మీరు కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలోనే కేసీఆర్ గారి కోసం పాటలు రాసేవారు, పాటలు పాడేవారు, మీరు అసలుకి చాలా కీలకంగా ఉండిపోయారు ఆయన దగ్గర మీరు. అంటే అలాంటి భావజాలం ఉన్న మీరు ఒక బూర్జువా పార్టీ అనే భావజాలంగా, నేను చిన్నవాడిని అంటే బూర్జువా జాలము పార్టీ అని కాదు, ఒక కాంగ్రెస్ టీడీపీ రెండే, కాంగ్రెస్ టీడీపీ రాజకీయ పార్టీలు అంటే అప్పుడు నడుస్తున్నటువంటి ప్రాంతం ఏంది, కాంగ్రెస్ పార్టీ లేకుంటే టీడీపీ పార్టీ. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎలక్షన్స్ కు మీరు పాటలు రాసి పాడేవారు. ఆయనకు నేను మొదలు చిన్నగా ఉన్నా, ఆయన మొదటిసారి పాట పాడినప్పుడు నేను 8th క్లాస్ స్టూడెంట్ను, సిద్దిపేట హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు ఆయన 84లో ఫస్ట్ టైం ఆయన పోటీ చేసినప్పుడు దానే అని ఒక ఆయన ఉండే రాజకపేట సార్తోని కేసీఆర్ గారితోని అని, ఇంకా అప్పటికే కేసీఆర్ కాలే కే చంద్రశేఖరరావు అని అందరూ, ఆయన దాని అని పాటలు పాడేటాడు. ఆయన వెనక పాడడానికి కోసం మనం దోలుకొని పోయాడు హాస్టల్కి వచ్చి. అరే పిల్లగాలు ఎవరు ఉన్నారు హాస్టల్లో పాటలు పాడంటే, నాకు మొదటి ఇప్పుడు ఉంది కదా ఊర్లో పాడిన నేపథ్యం ఉంది కదా, 7వ తరగతి ఇవన్నీ ఉన్నాయి కదా పాడేటి, అరే ఈడు మంచిగా పాడతారంటే నన్ను ఎంబడి తోలుకపోయారు మమ్మల్ని. ఫస్ట్ ఎంబడి తోలుకొని పోయి ఆయన పాడుతూ ఉంటే చంద్రశేఖర్ అన్న వచ్చి ఎన్నెలో అంటే మేము పాడేది. అంటే నేను మొదటిసారి పాట పాడినప్పుడు నేను 7th క్లాస్ స్టూడెంట్ను. అప్పుడు కేసీఆర్కి మొదటిసారి పాట పాడిన 7th క్లాస్ స్టూడెంట్. ఏ పాట పాడారు అప్పుడు? ఇవే అన్ని ఎలక్షన్ల పాటలు ఆయన వాడితే వెనుక వాడేది మేము. దాని తదనంతరము మళ్ళీ నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు అప్పుడు సారు మళ్ళీ, అప్పటికి నేను కొంచెం పెద్దగా అయినప్పుడు సారు దళిత బంధు అంటే వాస్తవంగా పార్టీల మీద ఒక రకమైన అభిప్రాయం ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా కేసీఆర్ మొదటి నుంచి కూడా ఆయన కొంచెం దళిత భావాలు ఎక్కువ, ఆయనకు మొదటి నుంచి కూడా తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు మొదటి నుంచి కూడా. కొంచెం వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎక్కువ వాడేది. ఇప్పుడు దానే కానీ ఎక్కువ దళితులే. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఆయన తిరిగిన క్రమము, ఆయనకున్న పెరిగిన ఫ్రెండ్షిప్ అదంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువగా బీసీలు ఎస్సీలు వీళ్ళతోనే ఎక్కువ కలిసి ఉండేవాడు కేసీఆర్. సరే, మీరు కేసీఆర్ గారు గురించి చెప్తున్నారు, బాగుంది, ఒక మంచి నాయకుడే. కేసీఆర్ గారు దళిత బంధే అనుకుంటాం కదా, దళిత బంధువు అనుకుంటాం. తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ వస్తే తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడు అని అన్నారా లేదా కేసీఆర్? అవును. మరి తెలంగాణ వచ్చింది, అవునే, సరే తెలంగాణ ఇస్తే కాంగ్రెస్లో మెర్జ్ అవుతారంటే మెర్జ్ అయినా ఒప్పుకున్నారు. సరే కాంగ్రెస్ పార్టీలోకి మెర్జ్ చేయలేదు, అదొక విషయం మనం పక్కన పెడతాం, ఆ విషయం మెర్జ్ చేయడం అని. సరే ఆ రోజు పరిస్థితులు కూడా ఆయన మెర్జ్ చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడన్నప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేయలేదు. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు దళిత బంధువు అంటారా లేదంటారా? అంటే ఒక రెండు ఉన్నాయి ఇక్కడ. మనము ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని సాధించుకొని అనేక మంది పిల్లలు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బగబగ మండుతా ఉన్నా కూడా జై తెలంగాణ నినదించినటువంటి అమరత్వం ఉన్నది. తను కూడా చివరికి తన ప్రాణాన్ని కూడా పనంగా పెట్టి ఇక కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో ఇంకా ఎన్ని రోజులు అబ్బాయి తేల్చుకుందామని. అంటే అనేక సందర్భాలలో రాజకీయమైనటువంటి ఎత్తుగడలతోని అనేక సార్లు రాజీనామా చేయడము, పోటీల ప్రజల తీర్పు పరీక్షకు వెళ్ళడము, మళ్ళీ మీరే తెలంగాణ నినాదం ప్రతిసారి ఒక్కసారి 2 సార్లు కాదు 4-5 సార్లు ఎవరన్నా రాజీనామా చేసే వాళ్ళు ఉన్నారా పదవులకు? మీరు చెప్పండి, ఎమ్మెల్యేలకు. అంటే మీరు అడిగిన దానికి చెప్తా. ఇట్లా ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అరే ఇప్పుడే కొంచెం తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. తను మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఏముండాలి, ఎట్లుండాలి, ఏం చేయాలి అనే దానికి తనకు ఒకటి అవగాహన ఉంది. అంటే ప్రతి పేజీలో ఆయనకు ఒక డ్రీమ్గా రాసుకున్నాడు. వాస్తవంగా తెలంగాణ రాజకీయ ఉద్యమానికి ఇవన్నీ తోడైనాయి. లేకుంటే తెలంగాణలో పాట పాడే పరిస్థితి ఉండేది కాదు, తెలంగాణ మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. చీమ చిట్టుకుమంటే శవాలై తేలినటువంటి తెలంగాణ గడ్డ మీద జై తెలంగాణ, అయ్యోనివా నువ్వు అవ్వోనివా, తెలంగాణోనికి తోటి పాలోనివా అనే ఒక ప్రశ్నించబడ్డటువంటి మాట కావచ్చు, పాట కావచ్చు, ఆట కావచ్చు, ఒక నిశ్శబ్దాన్ని ఛేదించిన వాడు ఆ రోజుల్లో. కాబట్టి ఆయనకు ఒక విజన్ ఉన్నది. కాబట్టి కొత్తగా తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చుకున్నాము. కాబట్టి చాలామంది కూడా ఆయన ఏమన్నట్టు సార్ కొద్ది
రోజులు అయితే నడిపింది సార్. ఒక కుదుట పడదు సార్ తెలంగాణ. కుదుట పడ్డ తర్వాత తప్పకుండా మన పార్టీ ఉన్నది, మనం ఉన్నది, చేద్దామనేది అన్నటువంటి ఆలోచన ఉండే. వాస్తవంగా ఆయనకు చేయాలని ఉన్నప్పటికీ కూడా చాలామంది సార్ మీరు ఉండండి, ఫస్ట్ తెలంగాణ వచ్చింది, దీన్ని ఒక కొలికి తీసుకురండి ఫస్ట్ అయితే, మళ్ళీ అంటారు చూడు, మనం కొట్లాడి తీసుకొచ్చుకున్న తెలంగాణలో మళ్ళా షాట్ల తవుడు పోసినట్టు కావద్దు సార్. కొద్దిగా మీరు నడిపించండి, ఒక సిస్టానికి తీసుకురండి అని చెప్పి చాలామంది అడిగిన పిదపనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నాడు. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు తెలంగాణ ఉద్యమం అనేది ఊగిసలాడుతూ వచ్చింది. ఒకవేళ నిజంగా రాజశేఖర రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 3 కదా, సెప్టెంబర్ 2 ఆయన చనిపోయారు కదా. రాజశేఖర రెడ్డి గారు పోయి ఉంటే తెలంగాణ ఏర్పడేదా? కేసీఆర్ గారి ఉద్యమం ఫలించేది? రాజశేఖర రెడ్డి ఒక రాజశేఖర రెడ్డి కాదు, 1000 రాజశేఖర రెడ్డిలు ఉన్నా కూడా ఇయ్యాల్సినటువంటి అనివార్య పరిస్థితిని తెలంగాణ ప్రజలు సృష్టించారు. అది అనుకుంటున్నారు చాలా మంది, కానీ అట్లా లేదు. రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఆ లెక్కకొతే చంద్రబాబు ఎంత తక్కువనా మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతటి చరిష్మా ఉన్న నాయకుడు సోనియా గారికి కనిపించలేదు. రాజకీయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపించగల సమర్థుడు కనిపించలేకపోవడంతోనే కదా ఇక పోతే ఏపీలో ఎలాగో జగన్మోహన్ రెడ్డి మనపైన తిరుగుబాటు బావుట ఎగరవేశారు. ఏపీలో తెలంగాణకు నూకలు చెల్లినాక తెలంగాణలోనైనా మన పార్టీ మిగులుతుంది అనే ఒక భరోసాతో కదా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. ఇయ్యాల్సినటువంటి అనివార్యత, ఇయ్యాల్సినటువంటి పరిస్థితులు, వాతావరణాన్ని తెలంగాణ ప్రజలు సృష్టించారు. అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఏ మంత్రి ఎమ్మెల్యే గ్రామాలకు పోయే పరిస్థితి ఉండేనా? మీరైతే చూసారు కదా, రాస్తారు ఒక రహదారి మొత్తం నిర్బంధం అంటే నిర్బంధం, ఊర్లలో ఒకరు అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ జై తెలంగాణ అనడే తప్ప నై తెలంగాణ అనేటోడు ఊర్లలో అడుగుపెట్టలేనటువంటి అనిశ్చితమైనటువంటి ఒక గొప్ప పోరాటాన్ని తెలంగాణ ప్రజలు చాటినరు. కాబట్టి అది రాజశేఖర రెడ్డి ఉన్నా, చంద్రబాబు ఉన్నా, ఎవరున్నా కానీ ఇయ్యాల్సిన పరిస్థితే. నేను 100% చెప్తున్నా. మీకు చాలామంది ఏమనుకుంటా అంటే రాజశేఖర రెడ్డి చచ్చిపోతేనే తెలంగాణ వచ్చిందని కాదు. 100% రాజశేఖర రెడ్డి ఉన్నా కూడా ఇయ్యాల్సినటువంటి అనిశ్చిత పరిస్థితి మాత్రం తెలంగాణ ప్రజలు తీసుకొచ్చుకున్నారు. అంటే తొలి దశ ఉద్యమానికి మళ్ళీ దశ ఉద్యమానికి తేడా ఏంటి అసలు? అంటే ఒక రకంగా అప్పుడు నాయకత్వంలో ఉన్నప్పటికీ కూడా భావవ్యాప్తి అనేది లేకుండా ఉండే. వాస్తవంగా అప్పుడు కూడా చెన్నారెడ్డి లాంటి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసిరు. కానీ రాజకీయమైనటువంటి లొంగుబాట్లు, రాజకీయమైనటువంటి ఉన్నది. అప్పుడు చెన్నారెడ్డి ప్రజాసమితి పార్టీ పెట్టినప్పుడు కూడా వీళ్ళు 14 మంది ఎంపీలు గెలిచినప్పటికీ కూడా ఈయన తెలియకుంటేనే పోయి, ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు తెలియదు, ఆయన గెలిచి అందులో జొరినోడు ఉన్నాడు అందులో, అది అప్పుడు కూడా ఉన్నది. చాలామంది అప్పటికి వెంకటస్వామి లాంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది అప్పటికే ఇందిరాగాంధీ వీళ్ళని తీసుకోవడము, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కొంచెం సహకరించలేదు. కానీ కేసీఆర్ గారు చాలా జాగ్రత్తగా అంటే అప్పుడు చాలామంది విద్యార్థులు చనిపోయారు కదా, 69 చాలామంది విద్యార్థులు 69లో ఎంతమంది విద్యార్థులు 300-400 మంది విద్యార్థులు చచ్చిపోయారు. కానీ హింసతోని కాకుండా రాజకీయంగా మనం తీసుకురావాలి. ఎందుకంటే అంతిమంగా పార్లమెంట్లో బిల్లు పెడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. కాబట్టి ఓటు అనేది చాలా కీలకము. కాబట్టి మనం రాజకీయంగానే దీన్ని ఎదుర్కోవాలన్నటువంటి ఒక స్ట్రాటజీ ప్రకారం పోయిండు. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా నడిచి ప్రతిసారి తెలంగాణము కొంచెం డౌన్ అనిపించిన ప్రతిసారి రాజీనామా చేయడం, ఎలక్షన్లకు వెళ్ళిపోవడం, రాజీనామా చేయడం, అంటే దాన్ని నిలబెట్టిండు, సజీవంగా నిలబెట్టిండు, నినాదాన్ని నిలబెట్టిండు. చివరికి అంతిమంగా తన అవసరాన్ని సృష్టించుకోబడ్డది. 2003లో కామన్ మినిమం ప్రోగ్రాంలో మేనిఫెస్టోలో కూడా ఇవ్వాలని అనివార్యత ఇచ్చిండ్రు. మళ్ళీ చిదంబరం 2009లో డిసెంబర్ 9 నాడు ప్రకటించి ఇస్తున్నామని మళ్ళీ వెనకకి తీసుకొని మళ్ళీ చేసి నిరాదీక్ష పెట్టి, అంటే ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా ఎలా సాధించాలనే దానికోసము ప్రజలను చైతన్యపరచడు. 100% ప్రజలు చైతన్యపరచుకున్నాడు, ఒక వాతావరణాన్ని సృష్టించగలిగినాడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాగలిగాడు. అంటే మీకు చెప్తున్నాను, అంటే అప్పుడు ఇంత లేదు. ఇప్పుడు టీవీలు వచ్చినాయి, పత్రికలు వచ్చినాయి, మాలాంటి అనేక మంది కళాకారులు పాటలు అల్లుకొని వాస్తవంగా ఎంకన్న పాట చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా రాజశేఖర్ రెడ్డి ఎంకన్నతో పాట రాపించిండు. పల్లె కన్నీరు పెడుతుండు. కుమ్మరి వాముల తుమ్మలు మలిసెను, కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను, సాలెల మగ్గం సరుకులిరిగినది, పెద్దబాడి సాముదు బారినది, సేతి వృత్తుల సేతులిరిగినాయో, నా పల్లెల్లో నా పల్లె కన్నీరు వెడుతుందో, కనిపించని కుట్రల నా తల్లి బందీ అయిపోయిందో, కనిపించని కుట్రల. ఈ పాట చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి ఒక అల్లకల్లోనాన్ని ఒక బ్రేక్ చేస్తూ రాజశేఖర రెడ్డికి పట్టం కట్టించేసింది. కానీ అదే పాట
అలాగే మిగిలిపోయింది. మళ్ళీ గదే పల్లె కన్నీళ్ళు పెడతా ఉన్నాయి, గదే వలస బతుకులు. అప్పుడు సారు 2001 పెట్టిన తర్వాత మేము 2000 ధూమ్ధాం ఒక సాంస్కృతిక ఉద్యమం ఉండాలి, ఒక రాజకీయ పార్టీకి ఒక బలమైనటువంటి సాంస్కృతిక ఉద్యమం ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ నేను తెలంగాణ ధూమ్ధాం పెట్టి మళ్ళీ వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి ఒక ప్లాట్ఫామ్ అని తీసుకొచ్చినాం. వాస్తవంగా మా నాగరాజు తమ్ముడు అసలు పండుగలు పబ్బాలు అసలు ఎక్కడ చూసినా కూడా పల్లెలలో మనుషులు ఎక్కడ కనబడ్డారు? మీరు నాగరాజు అన్న నువ్వు చెప్పు. ఏ ఊర్లలో పోతే పాలమూరాసు అంటే ఊరికి పోతే ఊర్లలో పోతే ప్రజలు రోడ్డు అడగపోయేటోళ్ళు గారు. సార్ మా ఊరికి రోడ్డు అయ్యో, రేషన్ కార్డు అనో లేకుంటే ఇదానో పింఛనో ఎవరు అడగపోదురు. ఊళ్ళకు అడుగులు పెడితే సార్ బొంబాయి బస్సు వేయించండి సార్ అని దరఖాస్తులు ఇస్తారు ఎమ్మెల్యేలకు. అట్లాంటి పరిస్థితి. బొంబాయి బస్సు వేయండి సార్, బతకపోవాలి కదా. సిరిసిల్లకు పోతే చేనేత కార్మికులు లేకుంటే ఆకలి ఆత్మహత్యలు ఉన్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యాన్ని అన్ని క్రోడీకరించుకొని మేము ధూమ్ధాం పెట్టిన తర్వాత చాలా పాటలు ప్రజలను కదిలించే పాటలు. మన కోదాడ సీన్ రాసింది, ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, బతుకుబారామాయ సీతగోరామాయ, చేసేదేమీ లేక సంచారం పోతున్నా, బతుకు తెరువు కానీ అమ్మ మాయమ్మ, బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, సీతగాన్ని దాని కొడుక మల్లయ్య, ముసలిపానం నాది బిడ్డ మల్లయ్య, ఈ ఏడు కరువు వస్తే వచ్చేడు చూద్దాము, కలో గంజో తాగి బతుకుదాం బిడ్డ, నువ్వు పోవద్రాని పాట పాడి వేదిక మీద పైలం సంతోష్ చనిపోయాడు. మా సంతోషు, ఆమె పుష్ప, మా స్నేహ వీళ్ళు ఆడుతూ ఉంటే జనాలు కన్నీళ్ళు పెట్టేది. ఇట్లాంటి దుఃఖాన్ని ప్రజల ముందు వాళ్ళ జీవితాలను ఆవిష్కరించిన తర్వాత అప్పుడు గూఢజ్ఞాన రాసినటువంటి పాట నేను అందుకొని, అరే వెనుక ముందు చూసుడేంది రాజన ఓ రాజన, ఎత్తుక తెలంగాణ జెండ రాజన ఓ రాజన, పుడితొక్కడి సత్యరెండు రాజన ఓ రాజన, ఎత్తుక తెలంగాణ జెండ రాజన ఓ రాజన, చాల్ గజ్జలు రెండు గజ్జల. అమ్మ జనాలు లేచి ఆడి చిని అమ్మ తెలంగాణ వచ్చేదాకా ఈ నుంచి కదిలేదే లేదు అన్నటువంటి ఒక పట్టుదల వాళ్ళలో అంత కసిని రగిలించినటువంటి అవకాశము, ఇటు సాంస్కృతిక ఉద్యమము, ఇటు రాజకీయ ఉద్యమము, ఇటు పత్రికలు, మీడియా ఇవన్నీ కూడా హైప్ తీసుకొచ్చినాయి. అంటే ఆనాడు ఇవన్నీ లేవు, ఈరోజు ఇవన్నీ తోడొచ్చినాయి. ఆ రోజుల్లో కేవలము మన రెడ్డి సంగం సత్యనారాయణ గారు, మాచర్ల సత్యనారాయణ గారు మాత్రమే పాడేది. కానీ ఇప్పుడు అనేక మంది గొంతులు వచ్చినాయి, చాలా గొంతులు వచ్చినాయి, చాలా పాటలు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ప్రజల్లోకి తెలంగాణ ఉద్యమాన్ని రావడానికి కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడ్డది. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ తెలంగాణ సాంస్కృతిక విభాగానికి మీరు పనిచేశారు. అవును, ఓకేనా, సాంస్కృతిక విభాగానికి మీరు పనిచేశారు. అక్కడ నుంచి వస్తుందండి ఈ మరసం మొత్తం వాళ్ళందరూ వచ్చిన వాళ్ళంతా కూడా మీ వెంట నడిచారు, మీరు చేశారనమాట. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మరసం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు మీతో పాటు చాలా కష్టపడి చేశారు. కానీ ఆ సమయంలో ధూమ్ధామ్ అనే ప్రోగ్రామ్ అనేది పెద్ద ఎత్తున సక్సెస్, దుమ్ము లేపిన ధూమ్ధామ్ అనమాట. తెలంగాణ ఉద్యమంతో ముఖ్య భూమిక. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ వాగ్గేయకారులందరినీ కూడా, మొత్తం కవులందరినీ కూడా ఒక వేదికపై తెచ్చింది మీరే అనమాట. రసమై బాలకృష్ణ గారే ధూమ్ధామ్ కార్యక్రమం. అసలు గద్దర్ గారు, విమలక్క, గోరేటి వెంకన్న గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఎవరిని వదలకుండా ఒక వేది మీద తెచ్చి దద్దరిల్లిపోయిందనమాట. వాళ్ళ పాటలతో, గజ్జల సవ్వడితో, డప్పు చప్పులతో దద్దరిల్లిపోయింది. అసలు ధూమ్ధామ్ అనేది ఎలా ఆలోచన వచ్చింది మీకు? అసలు ఎలా పెట్టాలనుకున్నారు? అంటే వాస్తవంగా నేను 2001లో ఈ అశోక్ తేజ రాసినటువంటి పాటలను, సుద్దాల అశోక్ రాసిన పాటలు మంచి బతుకు పాటలు, అప్పుడు చాలా పాపులర్ పాట ఉంటుంది చూడు, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ, నేలమ్మ నేలమ్మ నేలమ్మ, ఇది ఆ పాట. తర్వాత ఆకు పచ్చ సందామామ నువ్వెలే నీకు మచ్చ యాడాలేనే లేదులే నింగిలున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుంచెల్లి అన్నము తీసే మహిమ నీకున్నది, అయినా మింటు చుక్కలల్లవాడు చెమట చుక్కలల్ల నువ్వు, ఈ పాట. తర్వాత టప చెమట బొట్లు తాళాలై పడుతుంటే ఈ సాంగ్. ఇట్లాంటి ఆయన పాటలు ఒక 5-6 తీసుకొని నేను అప్పుడు ఇంకా కాలేజ్ చేస్తున్నా, టీచర్గా ఉన్నా, అవన్నింటిని కూడా నేను ఒక క్యాసెట్ రూపొందించిన పాటలు. ఆయన ఆ పాటలన్నీ కూడా నేను తీసుకొని ఆయన దగ్గర హక్కులు తీసుకొని ఇవన్నీ కూడా నేను క్యాసెట్ చేసిన. ఇది రవీంద్ర భారతిలో ఆవిష్కరణ సభ పెట్టినాం మేము, జానపద జాతర అని పెట్టి. అప్పుడు నాగరాజు ఉండే, మా అంతడుపులో నాగరాజు తమ్ముడు డాన్స్ చేస్తాడు జానపదాలు. నేను అప్పుడప్పుడు నన్ను పిలిస్తేనే పాటలు పాడేది. మేము రవీంద్ర భారతిలో ఒక అద్భుతమైనటువంటి గుడిసె, మైసమ్మ, పోషమ్మ, ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చి క్యాసెట్ ఆవిష్కరణ చేసినాం. అందులో అక్కడికి అందశ్రీ గారు, సుద్దాల అశోక్ తేజ, సుద్దాల భారతి, గూడ అంజన్న, ఇట్లా కొంతమంది వీళ్ళు వచ్చి పాటలు పాడినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు వచ్చారు.
వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన వచ్చి కూర్చున్నాడు రవీంద్ర భారతిలో. ఒక 3 గంటలు కదలకుండా కూర్చున్నాడు. 3 గంటలు సిగరెట్ తాగకుండా కూర్చున్నాడు. అసలు ఆట పాట మేము పండుగలు చేసినాం, ఒకటి పండుగలు చేస్తుంటే అరే తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లో నా ఏలో మన పల్లెల్లో నా ముసిముసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సిల్క పలుకులు ఏవి మన పల్లెల్లో నా ఏవి గజ్జల్లో కవలాటమాడే సింధు యక్ష గానాలు గౌడి కట్టెలు సాధన సూరులు బుడు బుక్కల పకీరుగాన్లు బుడగ పట్టుకొని ఇంటి ముంగట బాలసంతుల వెంకటరాముడు గనగన గనగన గంటలు ఏవి ఏవి మన పల్లెల్లో నాని. అసలు ఇవన్నీ ఏమైపోయినాయి అని పాడుతూ ఉంటే మొత్తం స్టేజీ జనాలు అసలు పులకించిపోయారు. ఒక అద్భుతం. అసలు ఏంది అసలు ఇది ఏంది తెలంగాణ అంటే గీ సంస్కృతి ఇది కావాలి కదా, ఇది కావాలంటే తెలంగాణ రావాలి అన్నటువంటి ఒక భావన అక్కడ కలిగించిన తర్వాత సార్ దగ్గర మధ్యాహ్నం అందరిని ఇంటికి పిలిచిండు. మేమంతా భోజనం చేస్తూ ఉన్నాం సార్ దగ్గర నందిని నగర్లో. అప్పుడు రసమై చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్ అన్నాడు. అవును సార్ చాలా థ్యాంక్స్ సార్, మీరు కూడా వచ్చి కదలకుంటారు సార్. నా జీవితంలో సిగరెట్ తాగకుండా నేను 10 నిమిషాలకు సిగరెట్ తాగకుండా ఉండలేని వాడిని 3 గంటలు నేను అక్కడనే కూర్చున్నా, నేను బయటకు పోతే ఏం మిస్ అవుతున్నా అనుకున్నంత గొప్పగా చూసిరా, చాలా ధూమ్ధామ్ చేసిరా అన్నాడు సారే. చాలా ధూమ్ధామ్ చేసిరు, ఏం చేద్దాం అనుకుంటున్నావా అన్నాడు. ఇంకేం సార్ క్యాసెట్ చేసినామంటే దీన్ని ఆపొద్దు, దీన్ని మళ్ళీ పల్లెలకు తీసుకెళ్దాం, జిల్లాలకు తీసుకెళ్దాం, ధూమ్ధామ్ చేసిరు అన్నాడు. అదే ధూమ్ధామ్. ధూమ్ధామ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2002 సెప్టెంబర్ 30 రోజున. అప్పుడు అందశ్రీ గారు నాకు బాగా చనువుగా ఉండేది. నేను అందశ్రీ నాకు బాగా అటాచ్మెంట్, ఎందుకంటే అందశ్రీ పాటలను నేను ఆయన జానపదాలు రాస్తాడు. ఫస్ట్ ఆయన క్యాసెట్ 93లో చేసిన నేను. 93లో నా బీడ్ స్కాలర్షిప్ అని ఆయన క్యాసెట్ చేసిన నేను. అప్పుడు ఆ పాటలు బాగుండే. అల్లి బిల్లి అంగుర తోట నేను ఆడుకుంటావో ఏ బండ్ల బాటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట. ఇటు మా సిద్దిపేట ఊర్లో దాకా సకానైన సామీరిపేట దాని పక్క ఉంటావో బండ్ల బాటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను సిన్నంగా రాలి సిద్దిపేట ఇట్లాంటి అది చేసిండు. అట్లా నాకు బాగా ఆయనతో అటాచ్మెంట్ ఉండే. ఇక తెలంగాణ పెట్టిన తర్వాత అట్లా అందశ్రీ గారు ఇట్లా అనుకుంటున్నాం మనం ధూమ్ధాం పెడదాం అనుకుంటే ఆయన పాప ఆయన మొదటి నుంచి కూడా బాగా అది చేసిండు. తర్వాత గూడ అంజన్న, తర్వాత గోరే టెంకన్న, ఇవన్నీ చూసుకొని కామారెడ్డిలో సెప్టెంబర్ 30, 2002 మొట్టమొదటిసారిగా అక్కడ ధూమ్ధాం పెట్టినాం. అక్కడికి ఇప్పుడు ఈ ఫ్లెక్స్లు ఇట్లా ఏం లేకుండే. మా చింతస్వామి అని ఒక ఆయన ఉండే, చింతస్వామి అని ఆర్టిస్టు పాపం, ఆయన మొత్తం ఇట్లా క్లాత్ వైట్ క్లాత్ తీసుకొచ్చి మింజని తీసుకొచ్చి ఇట్లా దాంతో కొట్టి ధూమ్ ధామ్ అనే ఒక అక్షరాలు, అద్భుతమైన అక్షరాలు, ఇట్లా వెపన్స్ లాగా ఉంటే AK-47 వెపన్స్ లాగా ఉంటే అక్షరాలు అట్లా రాసి అక్కడ గుడిసే అది ఇది వాహా అద్భుతం. తెల్లారి 4 గంటల దాకా అసలు చరిత్రలో మళ్ళీ ఒకప్పుడు గద్దరన్న సభలు ఎట్లా జరిగేటియో మళ్ళీ ధూమ్ ధామ్ సభలకు ఆదరణ అట్లా జరిగింది. వేలాది మంది వచ్చారు, వేలాది మంది కదులకుంటాయి. అంటే అప్పటికి నేను దాని తర్వాత కామారెడ్డి తర్వాత మళ్ళీ సిద్దిపేట పెట్టి సంగారెడ్డిలో పెట్టినాం. సంగారెడ్డి అప్పుడు విమలక్క వాళ్ళు వచ్చారు, అరుణోదయ వాళ్ళు కూడా ఆడారు మాకు. మేము కూడా అంటే కలిసి చేద్దామకంటే వాళ్ళు విమలక్క వాళ్ళు వచ్చారు. విమలక్క అప్పుడే కొత్తగా వచ్చింది ఆ పాట, ఆడుదాం దప్పుల దరివేరా, అప్పుడు కొత్తగా వచ్చిన పాటలు. విమలక్క వాళ్ళు వచ్చారు. దాని తర్వాత మేము చేస్తూ ఉన్నప్పుడు అసలు అప్పుడు మనం ఎంత చేసినా కూడా ఒక సాంస్కృతిక ప్రదర్శనలాగానే పోతుంది. దీనికి ఒక రాజకీయ కోణాన్ని కావాలంటే అసలు గద్దరన్నం తీసుకొద్దామన్న ఆలోచన అప్పుడు నందిని సిద్ధారెడ్డి, నేను అడిగిన సిద్ధారెడ్డి సార్కి ప్రపోజల్ పెట్టిన, సార్ గద్దరన్నం తెస్తే బాగుంటుంది కదా సార్, మనకి ఇంకా వైడ్ వస్తుంది. మరసమే అప్పుడు అన్ని తెలంగాణ రచయితలు కొంచెం క్లాస్ అటు ఇటు ఉన్నారు. ఒక క్లాస్ అప్పుడు ఉన్నట్టు ఒకటే కాలేజ్ మేట్స్. అప్పుడు నేను గద్దరన్న దగ్గరికి నేను దేశపతి సిద్ధారెడ్డి సార్ పోయినాం. అప్పటి కాల్పుల తర్వాత ఎవరు పోలేదు, ఎందుకంటే అప్పటికి ఇప్పుడు బెల్లి లలిత చనిపోయిన తర్వాత పాట గద్దరన్నతోని సంబంధాలు కలిగినటువంటి పాట ఉన్నది అని అంటే ఎన్కౌంటర్ కాలమే కదా. ఎన్కౌంటర్ ఇప్పుడు ఐలాండ్ని చంపేయలేదా, బెల్లి లలితని చంపేయలేదా, ఆమె పాటలు పాడినందుకే కదా, తెలంగాణ పాటలు పాడినందుకే కదా. అట్లాంటి క్రమంలో మేము పోయి అడిగితే ఫస్ట్ అన్న ఇట్లా కాదురా, మళ్ళీ ఒక రోజు పెడతారు, మీకు కూడా నిర్బంధం వస్తుంది, పోలీసులు పట్టుకపోతారు, మీరు మంచిగా నడిపిస్తారు కదరా, ధూమ్ధామ్ నడవని అద్భుతంగా ఉన్నది. మళ్ళీ నేను జననాట్య మండలి సభలు చేసినట్టుగా అనిపిస్తుంది, లక్షలాది మంది వచ్చారు, మన లక్ష్యం అనేది ప్రజలకు చేరువవుతున్నది, మంచిగా మీరు ఉన్నారా, మళ్ళీ నేను వస్తే మీకు కలర్ చూస్తారంటే ఏదన్నా పోయానన్నా నువ్వు రావాల్సిందే అని పట్టుబడితే మళ్ళీ తెల్లారమ్మన్నాడు. మళ్ళీ తెల్లారిపోయి తీసుకొచ్చి అప్పుడు ఏలే లక్ష్మణ ఇక్కడ ఉండే పెయింట్ వేసేసి అప్పుడు లలిత కళ తోరణానికి గద్దరన్నం తీసుకొచ్చి ఇట్లా వచ్చి అట్లే పోతా అన్న గద్దరన్న అసలు అద్భుతం. అది అసలు ఆ 4 సీడీలు చేసినాం ఆ ప్రోగ్రామ్ అంతా. 4 సీడీలు సాచర శంకరన్న ఉండే అవి అమ్ముకుంటే వరంగల్లో ఒక్కసారి ఎన్కౌంటర్ జరిగితే కిట్ బ్యాగులలో తెలంగాణ ధూమ్ధామ్ క్యాసెట్లు వెళ్ళినాయి.
అది పెద్ద మెయిన్ పేజీలో ఇట్లా జ్యోతి పేపర్లు వేసారు, అన్నల కిట్ బ్యాగుల్లో తెలంగాణ ధూమ్ధామ్ క్యాసెట్లు అని. నాది గద్దరన్నది ఇట్లా బొమ్మలు ఉంటాయి మా ఇద్దరు ఇట్లా దాని మీద, ఇద్దరు అటు గదరన్న ఇటు నాది, ఇద్దరు ఇట్లా బొమ్మలు ఉంటాయి, మధ్యలో తెలంగాణ ధూమ్ధామ్ అని రాసి ఉంటుంది. అద్భుతమైనటువంటి అది. దాని తర్వాత గదరన్న అరే పర్వాలేదురా బాగుందిరా అని చెప్పేసి ఇక ధైర్యం చేసినాం. ధైర్యం చేసి మామూలు ధైర్యం కాదు, గా కాలంలో గద్దరన్నం తీసుకొని నేను దాని తర్వాత మొత్తం రాజకీయంగా కేసీఆర్ కూడా రాజీనామా చేయాలి, ఇక వీళ్ళు ఇయ్యరు, మళ్ళీ రావాలంటే సార్ కూడా రాజీనామా చేసిండు. మేము కరీంనగర్లో ధూమ్ధామ్ పెట్టినాం. ఇక్కడ నుంచి మళ్ళా గోటు కరీంనగర్. కరీంనగర్ అనేది ఎట్లా ఉంటుంది, మా పోస్టర్లు నాగరాజు భాయ్ నువ్వు వినో ప్రామిస్ చెప్తున్నా, అసలు జీవితంలో పోస్టర్లు గోడల మీదకే పీక్కొని పోయిరు. అట్లా అంతకుముందు ఈ అరుణోదయాలు, ఈ జననాట్య మండలి పథకం ఏముంటే సాంస్కృతిక కార్యక్రమం కలవు అందరూ తప్ప వీళ్ళ బొమ్మలు లేకపోదురు కదా. నేను ధూమ్ధాంలో మల్టిపుల్ బొమ్మలే, వీళ్ళు ఒక్కొక్కరికి కలర్ఫుల్ బొమ్మలు, ఇట్లా ఒకరు మైక్ పట్టుకొని ఇట్లా వీళ్ళ పాటలు రాసేది, వీళ్ళు అందరి కింద అందరు జయరాజుని పాట అబ్బా పీక్కొని పోయి ఫ్రేములు కట్టుకొని ఇళ్ళలో పెట్టుకున్నారు. ప్రామిస్ చెప్తున్నా, హోటళ్ళలో ఫ్రేములు కట్టించుకొని పెట్టుకున్నారు పోస్టర్ను. ఇట్లా గద్దరాన్ని చూసేసరికి ఉబ్బి. కరీంనగర్ కూడా అద్భుతం. దాని తర్వాత శ్రీరాంపూర్ మామూలు కథనా, ఒక గద్దర్ లాంటి వ్యక్తిని ఎమర్జెన్సీ తర్వాత మళ్ళీ శ్రీరాంపూర్ తీసుకొని పోయినాం. శ్రీరాంపూర్లో ధూమ్ధాం మామూలు కాదు అసలు, జనాలంటే జనాలు, అంత అద్భుతమైన ధూమ్ధాం. అక్కడి నుంచి మళ్ళీ జగిత్యాల పోయిన రోజున అమరాన్ని వచ్చినాడు, ఫస్ట్ జైలు నుంచి వచ్చింది సక్క అక్కడికే, విమలక్క అక్కడ ప్రోగ్రామ్ చేసినాం. సాంబశివుడు కూడా ఫస్ట్ జైలుకి వచ్చిన తర్వాత మళ్ళీ మా ధూమ్ధాంకి వచ్చిండు గుండ్రాయిపల్లి, ఆ సోమన కూడా గుండ్రాయిపల్లికి వచ్చిండు సక్క. అంటే మీకు చెప్తా ఉన్నా, అంటే ఈ నేపథ్యాన్ని ఇట్లా నడుపుకుంటున్నటువంటి క్రమానికి ఇక నేను కోఆర్డినేషన్ చేసేటోని, ఇక అంత ధూమ్ధామ్ నేనే కాబట్టి అందరిని తీసుకొచ్చేది, వాళ్ళకి మంచి చెడు బువ్వ ఇక బస్సులు మంచి అన్నీ నేనే నడుపుకునేది. అట్లా ఆ ట్రావెల్లో వీళ్ళతోని చాలా దూరం. ఇప్పుడు ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారిని వదిలేసి అందరూ కూడా అవుతారు, చాలా ఎవరు పోతలేరు. ఇప్పుడు ఒకటే ఉంటారు, కొన్ని లైట్ పురుగులు ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే సాయంత్రం లైట్ అయ్యాగానే ఉరికెత్తాయి పురుగులు. నువ్వు లైట్ బంద్, అరే పురుగులు వచ్చినాయి రా లైట్ బంద్ చేసినాయి అనుకో, మళ్ళీ ఎక్కడ వెలుగుంటే అక్కడికే పోతాయి. మళ్ళీ అదే చెప్తున్నా, ఇవన్నీ లైట్ పురుగులు. లైట్ బంద్ చేయగానే లైట్ వెలుగు పురుగులు వస్తాయి, లైట్ బంద్ చేయగానే మళ్ళీ ఎక్కడ వెలుగు కనబడితే అక్కడికి పోతాయి. కాబట్టి అవి లైట్ పురుగులు, అవి తిరుగుతూనే ఉంటాయి. వాటి గురించి పెద్దగా ఉండవు కొన్ని. ఇప్పుడు మేము ఉన్నాం పుడితొక్కడి సత్యరెండు అని పాట పాడిన మేము, సచ్చినా బతికినా ఇక్కడే ఉంటాం. తెలంగాణ రాష్ట్రం సాధనలో మేము ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర పరిరక్షణ కోసం కూడా మళ్ళీ నిలబడతాం మేము. మాకు ఆకాంక్ష ఉంటుంది, మాకు పట్టుదలలు ఉంటుంది. 2009లో టికెట్ కోల్పోయారు, 2014, 2018 2 సార్లు టికెట్ తీసుకున్నారు, 2 సార్లు గెలిచారు. మరి మానకొండూరుకు మీరు సాధించిన ప్రగతి ఏంటి? మానకొండ నా జీవితంలో నేను ఏదైతే పాట పాడినో, తలాపున పారుతుంది గోదావరి, మా సేను మా శిలక ఎడారి అని తెలంగాణ ఉద్యమంలో పాట పాడినాం. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో, తడిగొంతులు ఆరిపాయే తుమ్మెదాలు అని మనం పాటలు పాడినాం, తడిగొంతులు ఆరిపాయే తుమ్మెదాలు అని. కాబట్టి ఇట్లాంటి పాటలు ఏవైతే కన్నీళ్ళ మీద కైగట్టుకొని పాట గడిగినామో అట్లాంటి ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు 2 ప్రాజెక్టులు, ఒకటి కాదు, తోటపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చాం న్యాయంలోనే బ్రహ్మాండంగా. ఇలా అంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు కట్టిపించాము. నా దగ్గర ఉంది 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నామే మానకొండలో. అంతకని ఒకప్పుడు ఇల్లంతకుంటా బెజ్జంకి ఈ గ్రామాల నుంచి వలసలు పోతుంటారు, బొంబాయి అటు పో బతుకవేటోళ్ళు. ఇవాళ బెజ్జంకి ఇల్లంతకుంటా కేశవపట్నం కావచ్చు, గన్నేరవరం కావచ్చు, ఈ ప్రాంతాలకు బీహార్ నుంచి నాట్లేయడానికి మనుషులు వస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఇక్కడ నుంచి బతుకు తెరువు కోసం పోయిన వాళ్ళు ఇలా బతుకునిచ్చే నియోజకవర్గంగా ఇలా మానకొండను మనం చేసుకోగలిగినాం. సరే రోడ్లు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, సంఘాలు మన ఇది కాదు, మనము ఇది నేను చేయగలిగిన మానకొండూరుకు. ఇప్పుడు ఈరోజు మీ మీద వచ్చే కామెంట్స్ ఏంటి? ఏం చేశాడు ఆయన? చక్కగా మానకొండూరు మంచి ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, జోష్లో ఉన్నాడు. నువ్వు ఒక్క మాట వింటావే, చిల్లరగాళ్ళు నచ్చనోడు మాట్లాడే మాటలు 2 విషయాలు. రసమై చాలా గొప్పగా చేస్తేనే రెండోసారి గెలిచి ఫామ్ హౌస్ కట్టారు కదా. ఫామ్ హౌస్ ఎందుకుంటుంది? నేను మంచి ఒక 20 ఎకరాలు బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటే నేను అక్కడ మంచిగా నాగలు కట్టుకుంటా, బీరతోట ఉంది నాకు, నేను బ్రహ్మాండంగా నాకు ఎడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి. ఫామ్ హౌస్ అంటే దొడ్డికాడ ఇల్లు ఏమంటారు 20 ఎకరాలు. రసమై బాలకృష్ణ అనటానికి ఒక 20-30 ఎకరాలు పెద్ద లెక్కన 2011లోనే 2 కోట్లు పెట్టి జై తెలంగాణ సినిమా తీసిన. అప్పుడు 10,000కు 50,000కు 10,000కు ఎకరం దొరికాడు. అంటే నాది అప్పటికే నేను 2010లోనే 2 కోట్లు పెట్టి జై తెలంగాణ సినిమా తీసినంటే నేను జాగా అనుకుంటే నాకు 100 ఎకరాలు రాకపోనా? మరి ఎలా మళ్ళీ చెప్పాలి, దళిత కూలీ కుటుంబంలో జన్మించిన మీరు చాలా కష్టపడి చదివారు, 2002లో జై తెలంగాణ సినిమా తీశారంటే అన్ని డబ్బులు ఎక్కడొచ్చాయి మీకు? 2 కోట్లు. నేను పాటలు పాడుతుంటే కదా, షోస్ చేసిన కదా, 10 షోలు చేయలేదు టీవీలలో. రసమై బాలకృష్ణ అనేటోడు ఎన్ని టీవీ షోలు చేయలేదు, ఎన్నిట్లలో పాటలు పాడలేదు. అద్భుతమైన నా క్యాసెట్లు కదా రసమై బాలకృష్ణ పాటలు. అసలు ఎటు చూసినా కూడా రసమై బాలకృష్ణ పాటలే కదనే. మరి కూడా రుద్రంగి సినిమా తీశారు, జగపతి బాబు హీరోగా పెట్టేసి తెలంగాణ రుద్రంగి సినిమా తీసిన, కూడా తీసిన.
బిత్తిరి సత్తిని హీరోగా పెట్టి పరిచయం చేసింది నేనే కదా తుపాకి రాముడు. ఓకే, అది కూడా ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? డబ్బులు ఏమన్నా ఎమ్మెల్యేగా సంపాదించేటివేనా? ఎమ్మెల్యే ఏమొస్తుంది అసలు మీరు చెప్పండి, ఎమ్మెల్యే ఏమొస్తుంది మీరు? అంటే కాంట్రాక్ట్ వర్కులు చేసే పర్సెంటేజ్, ఏమైనా పనులు చేయాలంటే నేను ఒక మాట అడుగుతా, ఒకటే మాట. సుమన్ టీవీ ఉన్నది, ఈ బయట కాంట్రాక్టులు చేయది, బయట ఫైర్ చేయది, మరి ఇంతమంది 100 మంది స్టాఫ్కి ఎట్లా జీతాలు ఇచ్చి బతుకుతుంది ఇది? మాకు యూట్యూబ్ నుంచి, ఫేస్బుక్ నుంచి వచ్చే యాడ్స్, దానివల్ల వచ్చే రసమై బాలకిషన్ పాటలు కూడా యూట్యూబ్లలో పాటలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. రసమై బాలకిషన్ ఎన్ని పాటలు పాడిండు, ఎన్ని తెలంగాణ పాటలు. నాకు కూడా వస్తాయి కదా రెవెన్యూ షేరు, నాకు కూడా యూట్యూబ్లో పైసలు వస్తాయా? ఎందుకు రావు? మీకు అన్ని కోట్లు వస్తాయని మీకు నెలకు ఇన్ని రాగా. అసలు ఒకనొక క్రమంలో ఇవన్నీ లేని క్రమంలో రసమై క్యాసెట్లు కదా పాటలు, ఎక్కడ పోయినా దాబాల దగ్గర, షాపుల దగ్గర క్యాసెట్లు ఎన్ని. రసమై బాలకృష్ణ ఇంకోటి, నేను ఎంప్లాయీను, టీచర్గా ఉన్నా, మా మిస్సెస్ ఎంప్లాయీ. నీకు 2002లోనే డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నా సిద్దిపేటలో, నాది 2002 డూప్లెక్స్ బిల్డింగ్ నాది. ఇంకా మీరు వెనకకు పోతున్నావు. పామది చిన్నది, అసలు అది చిన్నది. నేను 100 ఎకరాలకు ఆసామిని కావాలని నేను సంపాదించుకున్నాను. నేను మాపల్లె పదమని ఒక క్యాసెట్ చేసిన, అద్భుతమైన. అసలు మీరు 10,000 పెట్టి తింటే మాపల్లె పదం అని చాలా అద్భుత పాటలు అవి. అసలు అవి ఇప్పటికి కూడా పాపులర్ కదా. ఇప్పుడు ఇవన్నీ అలే కదా, సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పజ్జన్న కోసిన, అదొకటి. నాగులమ్మ, కాలేజీ పిల్ల చూడరు, ఇవన్నీ జానపదాలు. ఓ బీభత్సం. అప్పుడు నేను పోతున్న పైలమే పిల్ల అబుదుబైకి, నేను మళ్ళొస్తా 2 ఏళ్ళ కల్లా, సక్కుబాయి కొడుకు కొమరయ్యను, బిడ్డ బూదెవ్వను, కొట్టకుండా తిట్టకుండా యాళ్ళకు. మీరు మరి ఎలా సంపాదించారు, ఏం కథ, ఎన్ని విమర్శలు, ఫామ్ హౌస్లు ఉన్నాయి లేదని పక్కన పెడితే, తెలంగాణ వచ్చినట్టు 2014 అట్లా పక్కన పెట్టాలి, అట్లా కాదు. నేను 100% చెప్తున్నా. ఇప్పటికి కూడా సాంస్కృతిక ఉద్యమం కోసం ఎవరైనా డబ్బులు ఇస్తే దాచిపెట్టుకుంటా ఉంటాడు, ఇల్లు కొనుక్కుంటాడు. నేను అట్లా కాదు, ఖర్చు పెడతా ఉంటా. నేను చాలా క్యాసెట్లు, తెలంగాణ క్యాసెట్లు కూడా కొన్ని లక్షల క్యాసెట్లు ఉన్నాయి. నేనే కదా అప్పుడు 2000 కోట్ల క్యాసెట్లు ఎక్కడి, తెలంగాణ జనబేరి, తెలంగాణ గలం, తెలంగాణ పాటలని నాయే కదా. పాటకు ఉత్తగా 10,000 ఎన్ని లక్షల క్యాసెట్లు. ఆ డబ్బులు వస్తే కూడా నేను తర్వాత రసమై దరువు తీసిన టీ న్యూస్లో. ఎంత అద్భుతమైన పైసలు. ఎన్ని కోట్లు వచ్చినాయి అనుకుంటున్నాను? 3 కోట్లు వచ్చినాయి నాకు. రసమై దరువు, నేను ఉదయబాని యాంకర్ పెట్టి రసమై దరువు అనే ఎపిసోడ్కు 3 కోట్లు వచ్చినాయి. దాంట్లో 2 కోట్లు పెట్టి సినిమానే తీసిన, మళ్ళీ బిత్తిరి సత్తి తుపాకి రామని పెట్టి. నేను డబ్బులు ఉంచుకోను మీకు. దాని తర్వాత కూడా నేను ఎన్నిట్లలో అది చేసిన, ఎన్ని షోస్ ఉన్నాయి నాకు, అవి షేర్ అవి నాయే కదా, రైట్స్ అన్నీ అవన్నీ రైట్స్ నాయే కదా. నాకు కూడా రెవెన్యూ షేర్ ఇవన్నీ వస్తుంది. నేను ఏం చేస్తా, ఇవన్నీ వస్తే ఖర్చు పెడతా, పోతుంది ప్రోగ్రామ్స్. అమెరికాకి పోతా, బోర్డు పాటలు పాడొచ్చిన, ఎన్ని ప్రోగ్రామ్ 40 దేశాలలో పాటలు పాడినా, ప్రపంచ దేశాలల్లో ఎన్ని కంట్రీస్ తిరిగినా. నేను ఇట్లా కాదు కదా. ఇంకోటి, నాకు డబ్బులు ఈ తీసుకోండి, మీరు ఇప్పటికీ అడగండి. నా నియోజకవర్గంలో పొద్దున్న లేస్తే చెక్ ఇవ్వాలని కూడా ఇంటికి పోయి, కళ్యాణ లక్ష్మి వస్తే ఇంటికి పోయి చీర పెట్టి వాళ్ళ చెక్ ఇచ్చి దండం పెట్టి వస్తుంటే. ఆ ప్రేమలు ఇంకా సర్వీస్ చేస్తే 2023 ఎన్నికల్లో మానకొండ ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారు? నన్నొక్కని కాదే, ప్రజలంతా రాష్ట్రమంతా మార్పుని కోరుకుంటారు. కొంతమంది అయితే గెలిచారు కదా, కొద్దిమంది. వాళ్ళలో మీరెందుకు లేరు? నేనేం చెప్తున్నా, ప్రజలు సహజంగానే 33 నేనేమన్నా సహజంగానే 33 అంత సిటీలే కదనే, రూరల్లో మీరంతా గెలిచిన వాళ్ళంతా 17 మంది నీకు హైదరాబాద్ వాళ్ళే కదా. బయట ఒక్కసారి చూద్దాం. తర్వాత రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాల మాటలు కావచ్చు, మీకు 2,000 కాదు 4,000 ఇస్తా, మీకు ఇది ఇస్తా, మీకు అది ఇస్తా, కరెక్ట్ ఇవన్నీ చెప్పిన ఆయన మాటలు నమ్మి ఒకసారి చూద్దాం. ఇంకోటి, నా మీద గెలిచినోడు 4 సార్లు ఓడిపోయిండు అన్న. 2001 నుంచి చేస్తున్నాడు, 4 సార్లు ఓడిపోయిండు. 4 సార్లు ఓడిపోయిండు. ఒక ముసలామెన్ అన్నీ అనబట్టే, అవ్వ ఎవరు కోటేసినావు అంటే, బిడ్డ ఈసారి వానికి ఎత్తా బిడ్డ, ఊకే ఏడుతున్నాడు బిడ్డ, 4 సార్లు ఓడిపోయిండు అడితే బిడ్డ అంటే. ఈ సానుభూతి. మీరు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరూ కూడా 3 సార్లు 4 సార్లు ఓడిపోయినారు. ఒకవైపు సానుభూతి ఉంది, ఇదొక్కసారి అని చూసాడు ఒకటి ఉన్నది. తర్వాత ఒక మార్పు, రేవంత్ రెడ్డి చెప్పే అబద్ధాలు, ఇవన్నీ కలగలిపి ఒక్కసారి చూద్దాం అంటే 25 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ఏ ఉంది కదా వీళ్ళెంబడి. ఇప్పుడు పోటే కాదు, అంతకన్నా ముద్దు 14 సంవత్సరాలు కూడా మేమే కదా వాళ్ళతో జనాలతో ఉన్నది. మళ్ళీ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మేమే ఉన్నాం కదా. కాబట్టి ఒక్కసారి చూద్దాం అనే దానిలో చాలామంది పోయినాయి, దానిలో నేను కూడా పోయినా. ఇకపోతే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు, మానకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చి రాగానే మీకు క్యాబినెట్ హోదాతో తెలంగాణ సాంస్కృతిక సారథి కార్పొరేషన్ ఒకటి పెట్టి దానికి చైర్మన్ చేశారు, క్యాబినెట్ హోదా ఇచ్చారు. దాదాపు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే కళాకారులు వీళ్ళందరూ ఎవరైతే పాల్గొన్నారో తెలంగాణ ఉద్యమం ముఖ్య భూమిక అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేశారు, ఒక కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేశారు. కానీ అక్కడ రసమై బాలకృష్ణ గారి మీద చాలా విమర్శలు వచ్చాయి.
రసమై బాలకృష్ణ ఒక మర్రి చెట్టు లాంటి వాడు, ఎవరిని ఎదగడివ్వడం లేదు, మాకంత అన్యాయం చేశాడు అది ఇది అనేసి చాలామంది కూడా, ఏపూరు సోమన్న లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, మిట్టపల్లి సురేంద్ర లాంటి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయినారు. నేర్నాల కిషోర్ గారు ఇట్లాంటి వాళ్ళు కూడా అంత వెనక్కి వెళ్ళిపోయి చాలా రాద్ధాంతం. అంటే కొంతమంది కార్పొరేషన్లో కళాకారుల పేర్లు మీరే రాసుకుంటూ వాళ్ళ పేరు మీద వచ్చే జీతభత్యాలు కూడా మీరే బొక్కేశారు మొత్తం కూడా అనేసి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు చాలామంది. 500-600 మంది మా ఉసురు పోసుకుంటున్నాడు రసమై బాలకృష్ణ అనేసి ఆ రోజు విమర్శలు కూడా చేశారు. ఏంటదా కథ? నీకు ఒక మాట చెప్తింటావా? మీరు చెప్పింది ఏది కూడా దీనిలో ఉన్నది కాదు. మీరు ఎవరైతే పేర్లారా, మిట్టపల్లి సురేందర్ ఇప్పుడు ఉద్యోగం లేరా? సరే ఉద్యోగం కదా, ఇప్పుడు కూడా జీతం తీసుకుంటున్నాడు కదా. సోమన్న కూడా ఎంప్లాయే కదా. సోమన్న ఆయనకానే వెళ్ళిపోయిండు, అన్నా నేను ఈ ప్రభుత్వంకి పాటలు నేను పాడలేను అని చెప్పేసి ఆయనే నేను బయట పని చేసుకుంటా అని పోయిండు ఆయనే. సోమన్నకు ఉద్యోగం, అసలు ఇలా ఉద్యోగం రానోళ్ళు ఎవరు ఉన్నారు? చాలా మంది కళాకారుల శ్రమను రసమై బాలకృష్ణ దోచుకొని పదవులు పొందారు, డబ్బులు సంపాదించారన్న విమర్శలు అయితే. నీకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి నేను నాగరాజ్ భాయ్. సాంస్కృతిక సారథి అనేది కేవలము కళాకారులకు జీతభత్యాలకు కోసం కాకుండా ఉద్యమంలో పాల్గొన్న పిల్లలందరికీ ఒక బతుకుదెరువుని ఇవ్వాలన్నటువంటి ఆలోచన చిన్న చిన్న పిల్లలకు ఆలోచనతో పెట్టింది. ప్రపంచ చరిత్రలో నువ్వు గూగుల్ మ్యాప్ వెతికినా కూడా ఎవరు కూడా ప్రపంచంలో ఉద్యోగాలు, అసలు కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఎక్కడైనా కనబడుతుందే మీకు? ఎక్కడ లేదు. సారు ప్రేమగల్లోడు కాబట్టి ఎప్పుడన్నా ఇస్తారు. నేను కూడా ప్రోగ్రామ్ చేసుకున్నట్టు నేను అట్లా సాంస్కృతిక సారథి ఏర్పాటు రసమై నువ్వే కదా ధూమ్దా నడిపిన. వీళ్ళకి ఏమనంటే పాటలు పాడిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చింది. నీకు 100% చెప్తున్నా. దీనిలో ఎవడెవడైతే పాటలు పాడిండో, ఎవడెవడైతే తెలంగాణ అందరూ పోయిర్రు. ప్రపంచ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఆ టీముల బృందాలకే, మీ టీంలో ఎంతమంది పనిచేసారో అంతమంది ఏమనంటే అంతమంది పేర్లు ఇచ్చినాయి, జాబులు ఇచ్చారు. అంతమందికి వచ్చినాయి. మళ్ళీ కొత్తగా చిన్న చిన్న పిల్లలు వచ్చి మాకు రాలేదు. అది నిరంతరంగా సాగేదే కదా, నిరంతరంగా సాగేది. నాకు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు ఇచ్చిన, దాని తర్వాత కోర్టుకు పోయిరు అన్న ఇది రిజర్వేషన్ ప్రకారం చేయాలంటే మళ్ళీ రిజర్వేషన్ కోర్టు ప్రకారం చేయమన్నది. మళ్ళీ దీనికి ఇంటర్వ్యూలు పెట్టిరు. సిద్ధారెడ్డి సారు, వనజ మేడం వీళ్ళందరూ ఇంటర్వ్యూస్ పెట్టి అందులో సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇచ్చారు వీళ్ళందరికీ. ఈ రసమై ఇచ్చింది కదా. ఇంకోటి రెండోది, అసలు దానిలో డబ్బులు ఉంటాయా? సారథిలా నువ్వు పని చేస్తే నీకు జీతం వస్తుంది, నేను పని చేస్తే నాకు జీతం వస్తుంది, అంతే తప్ప దానికి డిపార్ట్మెంట్ లాగా చెరువుకు ఇన్ని పైసలు ఇవ్వాలి, బడ్జెట్ ఇవ్వాలనేది ఏమి ఉండవు కదా. అంత చిల్లరగాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఇంకోటి, నేర్నాల కిషోర్ అనేటువంటి ఉద్యోగం వచ్చింది, కోఆర్డినేషన్. వాని భార్య కూడా ఉద్యోగం వచ్చింది. వానికి చైర్మన్ కావాలని చెప్పేసి అలిగిపోయి ఉద్యోగాన్ని చింపేసుకున్నాడు. దానికి నువ్వేం చేస్తావు, నేనేం చెప్తా. చింపేసుకున్నాడు. వాళ్ళ భార్యకు, వాళ్ళ పెద్దలైన బిడ్డలకు 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మన టీంలో పనిచేసే వాళ్ళకు. నేనేమంటానంటే వీళ్ళందరికీ ఏదో ఆశపడి రసమై బాలకృష్ణ అనేటోడు ఉద్యోగం పదవులేందే 100% ఎమ్మెల్యేగా టికెట్ వస్తే రసమై బాలకృష్ణ మానకొండూరు పోయి గెలిచిండు. ఎవడొచ్చి నాకు ఎంబడి పాట పాడినోడు కాదు, నా కోసం ఎగిరినోడు దుంకినోడు. రసమయ్యడే క్రియేటరు, రసమై అనేటోడు ఒక క్రియేటరు. రసమై ప్రజల ఆమోదం పొందిండు. మీరు కూడా అందరూ పోటీ చేయరు. మీకు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు, కొంత పాడుతున్నారు కదా. మీరు కూడా టికెట్ తీసుకొచ్చుకొని కాంటారా నాయన, మీరు మంత్రులు కాండ్రి, నేను సంతోషపడతా. మీరు కూడా కాండ్రి నాలాగా. ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు చెప్తున్నావు కాదు. ఎవడు అణచివేయడు. గుర్తుపెట్టుకోండి, చాతగానోడు మాత్రమే ఇతరులను నిందిస్తాడు, చేతనైనోడు కొట్లాడతాడు, క్రియేట్ చేసుకుంటాడు, నిలబడతాడు. ఎస్, నేను పాడితే చాలామంది అన్న నువ్వు ఇట్లా ఎమ్మెల్యేలో పోటీ చేసినప్పుడు అన్న నువ్వు వచ్చి ఒక పాట పాడిపోరాదే, మీకు గెలుస్తాను నువ్వు వస్తే అనేటోడు. నేను పాడితే నువ్వు గెలిస్తే నేనెందుకు కావద్దురా భయ్? నేను కూడా కావాలి కదా. నేను గెలిస్తే, నేను పాట పాడితే నువ్వు గెలిచేటప్పుడు మరి నేను కూడా ప్రజలకు పనిచేయండి. మొదటి నుంచి కూడా రాజకీయ నేపథ్యంగా కాలేజ్ చైర్మన్గా పనిచేసినోడిని, నాకు ఇంతమంది ఇంత తిరిగినాడు, ఇంత ప్రపంచాన్ని చూసినా, ఇన్నిసార్లు ఎమ్మెల్యేల ప్రచారంలో పాటలు పాడినోడిని. రసమై బాలకృష్ణ అనేటోడు ఒక లెజెండు. రసమై అనేటోడు మామూలు కాదు. గుర్తుపెట్టుకోండి, నా జీవితం ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పిన ప్రస్థానం నుంచి ఎక్కడి నుంచి ఏడుకో ఇన్ని చదువుకుంటూ ఎంఏ, బీఈడి, ఎంపీలు, పిహెచ్డి, గోల్డ్ మెడల్ చదువుకుంటూ, జీవితంలో చదువుకుంటూ ఒక ఉపాధ్యాయుని అయిపోయి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో పాటలు పాడితే సస్పెండ్ చేసినా కూడా పాటను వదిలిపెట్టకుండా తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డటువంటి వ్యక్తి. ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని కేసులు, ఎంత జీవితం. ఒక్కొక్కసారి పాటలు పాడి వస్తూ ఉంటే ఎన్ని యాక్సిడెంట్ల మధ్యన ఆకలిని చంపుకొని, అన్నాన్ని చంపుకొని, యవ్వనాన్ని చంపుకొని, జీవితాన్ని చంపుకొని, ఒకరోజు ఆదిలాబాద్లో ఉంటే తెల్లారి మహబూబ్ నగర్లో పోయి పాట పాడింది. ఎవరైనా పిల్లలతోని వాళ్ళ బర్త్డే లేవు, పండుగలు లేవు, పబ్బాలు లేవు, బతుకమ్మ పండుగ రోజులు అన్న మా ఊళ్ళో బతుకమ్మ పండుగ నువ్వు వచ్చి ధూమ్ధాం పెట్టాలంటే నీ దగ్గరేనే, నా బతుకమ్మ దగ్గరనే పాట పాడినా. అన్న దసరా పండుగ అంటే మీరు అంతా సపట్లు పెట్టుకుంటే మీరు పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటే మేము మీ దసరా దగ్గరికి వచ్చి పాలపిట్టల మీద మేము పాటలు పాడినాం కదా, మరి మా కోసం మేము బతికింది ఏమైనా ఉన్నదా? రసమై బాలకృష్ణ ఇలా చాలామంది మాట్లాడుతుంటారు. చేతగానోడు ఒకడు అంటాడు ఈ చిల్లర మాటలే. రసమై బాలకృష్ణ అంటాడు 200 ఎకరాలకు ఆసాం ఉండాలి. నేను జరిపినటువంటి పోరాటానికి ఐఎమ్ ఏ క్రియేటర్. రేడియోలని ఏమైనా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు రేడియోలో పాటలు పాడితే పైసలు వచ్చినాయి, నాకు దూరదర్శన్లో పాడితే పైసలు వచ్చినాయి. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రోగ్రాంలు ఇచ్చడం నేను పెద్ద సంస్థ నాది. రసమై ఒదికి జాబు, ఒదికి ఇన్నిటి మధ్యన కదా. కొంతమంది కళాకారులు ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. ఈ 2023 ఎన్నికల సమయానికి ఏపూరి సోమన్న, నేర్నాల కిషోర్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్లోకి వచ్చారు. కిషోర్ లేడు.
ఓకే ఏపీ సోమన్న వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు కదా నీకు వాళ్ళు వచ్చారు ఎలక్షన్స్ లో పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు అక్కడ రసమై బాలకృష్ణ మమ్మల్ని ఎదగనివ్వడు మేము అటు ఉండలేమని మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు నేను రసమై బాలకృష్ణ ఎదగనికపోయింది 2003 నేను పాటలు పాడతాను నేను ఎమ్మెల్యే 2023 నేను పాటలు పాడుకుంటే తిరిగేటోనా నేను ఎమ్మెల్యేను నాకు నియోజకవర్గం పార్టీ ఓడిపోయింది మేము అక్కడే ఉంటే మీరు ఓడిపోయారు వాళ్ళకు స్కోప్ వాక్యూమ్ ఉండదు మమ్మల్ని ఎదగనివ్వడు నేనేది కూడా ఏంది నేను ఇంకా పాటలు పాడుకుంటే ఎగటో దుక్కటోనా నేను కాదు కదా అవసరం అనుకుంటే 4 సినిమాలు తీస్తా అవసరం అనుకుంటే 4 కథలు చేస్తాను నేను నా 100% తీస్తా సినిమాలు తీస్తా ఇప్పుడు రాలేదా కేవలం పాటలతో వచ్చే డబ్బులతోనే సినిమాలు తీస్తున్నారు నేనేమంటున్నా నాకున్న వనరులు సోర్సెస్తో నేను తీసిన నాకు వచ్చిన డబ్బులు ఇప్పుడు సినిమా తీసినా ప్రైమ్కి అమ్ముకున్నా నాకు డబ్బులు వచ్చినాయి కదా నేను 2 కోట్లకు శాటిలైట్కే అమ్ముకున్నా హిందీ శాటిలైట్కి మీరు చూడండి ఇందులో ఉంటుంది రుద్రంగి అమెజాన్ ప్రైమ్కి అమ్ముకున్న 1.5 కోటి పెట్టుకొని అరే నాకు బిజినెస్ మంచి సినిమా అవడానికి ఇప్పుడు తుపాకి రామట్ కూడా ప్రైమ్లో ఉంటుంది మీరు చూడండి ప్రైమ్కి అమ్ముకున్నా నేను తర్వాత షార్ట్లైట్ తెలుగు రైట్స్ అమ్ముకున్నా మలయాళం అమ్ముకున్నా ఇవాళ రేపు ఏమున్నది పెద్ద కథ ఏమున్నది ₹1 కోటి పెట్టి సినిమా తీసినాం అనుకో 4 కోట్లు సంపాదించుకోవచ్చు కుదిరితే మీకు చెప్తున్నా చిన్న సినిమా కిషోర్ అనేటోడు వెళ్ళిపోయిందంటే వాడు ఎప్పుడు టీఆర్ఎస్లోకి రాలేదు ఆయన జనసేన కోదండరామ్ సార్తో తిరిగిండు ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళతో తిరుగుతున్నాడు సోమన్న 4 పార్టీలు మారుకుంటూ వచ్చినాడు మొన్న దీనిలోకి వచ్చిండు ఆయనకు మంచిగా చూసుకున్నారు నేను ఆయన రమ్మనిలే ఆయన మాట్లాడుకున్నాడు వచ్చిండు అయిపోగానే మళ్ళీ ఏం చేసినాడు మళ్ళీ అరే కాంగ్రెస్ మంచిగా ఉంటే మళ్ళీ వెళ్ళిపోయిండు రేపు ఇది పోతే ఇంకో దాకా పోతారు వాళ్ళు కానీ దానికి ఇంకోటి ఇంకా పాటలు పాడుకుంటే గీ పిల్లగాలు నాకు పోటీ నా పోటీ రేవంత్ రెడ్డి మీద పాటలు పాడతా దర్వెల్ అనేటోడు సురేందర్ వీళ్ళందరూ 2023లో టీఆర్ఎస్ లోకి వచ్చారు కదా సురేందర్ అనేటోడు సాంస్కృతిక సారథి కళాకారుడు ఈ రోజు ఎంప్లాయీ పార్టీలో కాదు ఈ రోజు కూడా సాంస్కృతిక సారథి ఎంప్లాయీ మళ్ళీ పార్టీ ఓడిపోతే మళ్ళీ దూరం అయిపోయారు కదా నేను ఏమని ఇప్పుడు ఉద్యమం నడుస్తా ఉన్నది మందకృష్ణ అనే ఎపిసోడ్ వేరే అది మాదిగ జాతి వర్గీకరణ కోసం చేస్తున్నారు మన పిల్లలంతా పోయి చేస్తున్నారు ఇప్పుడు సురేందరు ఎంప్లాయే కిషోర్ అనేటోడు సింపేసి వెళ్ళిపోయాడు సోమన్న అనే వ్యక్తి తనంతల తాను వెళ్ళిపోయాడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా సోమన్న వాయిస్ తిరుగుబాటు వాయిసే అనే పాజిటివ్ వాయిస్ కాదు తిరుగుబాటు సమస్యలను చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు అద్భుతమైనటువంటి రచయిత గద్దర్ తర్వాత ఒక అత్యంత అద్భుతమైనటువంటి ప్రజలను చైతన్యపరిచే వాయిస్ అండ్ పాటలు రాసే దానిలో నంబర్ 1లో సోమన్ ఉంటాడు కానీ సోమన్ నల్గొండ గద్దర్ అనేటోడు గాయకుడే ఎవరు నీ పాట పాడతాడు నా పాట పాడతాడు ఆయనను దీనిలో కలపదు కదా గద్దర్ అనేటోడు కమర్షియల్ ఆర్టిస్టు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పాటలు పాడతాడు నీ పాటకి పాడతాడు ఆయన గద్దర్ పేరు అనేదిగా సరే నేను చర్చ పెట్టదలుచుకోలేదు కానీ సోమన్న గురించి అంటవా సోమన్న ఇస్ ద లెజెండ్ నేను ఇప్పుడు ఈ తరానికి సోమన్న లాంటివాడు చాలా అద్భుతమైనట్టు కళాకారుడు సోమన్న ఇళ్ళకి వచ్చిండు టీఆర్ఎస్లో మళ్ళీ దీనిలోకి అప్పుడు ఇంకోటి ఏంటంటే సోమన్నను బీఆర్ఎస్ పార్టీలో రిసీవ్ చేసుకోలేదు ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు అందులో ఉన్నప్పుడు దీనికి వ్యతిరేకంగా పాటలన్నీ రాసింది సోమన్ననే మళ్ళీ దీనిలోకి రాగానే సోమన్నను ఎందుకో ఆయనను ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీలో రిసీవ్ చేసుకోవాలి ఆయన పాటను తిరిగి బ్యాక్ వెళ్ళిపోయాడు అది ఆయన సొంత విషయం తప్ప ఇప్పుడు కూడా మాట్లాడతాడు రోజు మాట్లాడతాడు సోమన్న నాతోని వాళ్ళు నాకేమంటారు ఇంకోటి నేను ఇంకా అక్కడ ఉన్నానే 2 సార్లు నేను ఎమ్మెల్యేకి పాటలకి ఆటలేదే ఏమో ఇంత అద్భుతాన్ని సృష్టించిండు రసమై బాలకిషన్ ఇంత ధూమ్ధామ్ ఏమో గద్దరు ఎంకన్న అంజన లాంటి వాళ్ళను ఇట్లా నిలబెట్టి సింహాల మధ్యన ఇట్లా రింగ్ మాస్టర్ లాగా నడిపించడని ఈ పిల్లలు ఎంతనే అప్పుడు చాలా చిన్న పిల్లలు ఈ కిషోర్ అంటోడు అప్పుడు నాతో తిరిగేటోడు కాదు అందుకు ఒక పాట కన్నా పెద్దగా రాదు వీళ్ళు చిన్న పిల్లలు కదా ఇప్పుడు నువ్వు ఏవైతే పేరు చెప్తున్నావో వీళ్ళు ఎవరు కూడా ధూమ్ధామ్ నువ్వు క్యాసెట్ అలా చూడు వీళ్ళు ఎవరు కూడా వెనక బెంచులు ఉంటారు వీళ్ళందరూ వీళ్ళు కాదు కదా ఇంకోటి నేను ఆలోచనలు నాకు ఇంకా ఎక్కడ ఉంటానే నేను నా ఆలోచనలు ఇప్పుడు నేను ఎవరితో పోటీ పడుతున్నా కాంగ్రెస్తో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలా బిడ్డే అని చెప్పేసి వాళ్ళ 6 గ్యారంటీల మీద పాట రాయలేదా అన్ని ఊతే అని మొన్న నమ్మిన బ్రాహ్మణ ఈ బుడమకాయ బుడ్డో నీ ఓరి దేవుడో మాటలాగు గోసపోతే ఓరి దేవుడా మాటలాగు మోసపోతే ఓరి దేవుడా ప్రాణగండం అయిపోయాయని 6 గ్యారంటీలు అన్ని ఊతే అని ఇప్పుడు తర్వాత ఇప్పుడు కొత్త పాట కూడా రాసిన హలో ముఖ్యమంత్రి నేను చెప్తున్నా అంటే నా పోటీ అంతా కూడా ఒక్కసారి ఆ పాట వినిపించండి అది చిన్నగానే నాకు కొద్దిగా రాసిన అది హలో ముఖ్యమంత్రి నేను మళ్ళీగా అని మాట్లాడుతున్నా హలో ముఖ్యమంత్రి బోలో ముఖ్యమంత్రి నువ్వు ఇచ్చిన హామీలు అడుగుతున్న బోలో ముఖ్యమంత్రి మళ్ళీగా అని మాట్లాడుతున్న గూడెం నుంచి మాట్లాడుతున్న గుర్తున్నానా లేదా నీకు హలో అని ఇప్పుడు కొత్తది వస్తుంది అంటే ఇవన్నిటి మీద
నేను గీలతో పోటీ పడతా, కాంగ్రెస్తో పోటీ పడతా. అప్పుడు సమైక్యాంధ్రతో తెలంగాణ కోసం అయితే ఎట్లయితే పోటీ పడను, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే వరకు నా పోరాటం అనేది రేవంత్ రెడ్డి మీద ఉంటుంది, కాంగ్రెస్ మీద ఉంటుంది తప్ప గీ పిల్లగాల మీద రసమై ఇంకా గీడ ఉన్నా అని నాకు నేను మీకు కూడా చెప్తున్నా నాగరాజు అన్న, ఎవరివైనా చిన్న చిన్న నేను ఏం చెప్తున్నా, నేను ఏం చేయాలి? నాగరాజు అన్న మంచి యాంకరు, ఇప్పుడు నీలో మస్తు మంది యాంకర్ ఉన్నారు, కానీ నేను ఏమనాలి? నేను తిడితే నా వార్త అవుతుంది కదా, నేను తిడితే నేను పెద్దోన్న అవుతాను కదా, మామూలు తిడితే ఎందుకుంటే. కాబట్టి ఏం చేయాలి? మామూలు అన్న వాళ్ళందరూ కేసీఆర్ని తిట్టాలి, నాయకుడు రాజకీయ నాయకుడు, కళాకారుడు అంటే రసమైన తిట్టాలి ఉండాలంటే. ఏముంటుంది దీనిలో? పిల్లలు వాళ్ళకి ఏముంటాయి చెప్పు, ఇలా తిడతారు పొద్దుగాల వచ్చి అన్న ఏమనుకోకే అంటారు పిల్లలందరూ కూడా. ఇంకోటి వాళ్ళ ఆరాటం ఏంది? రసమైన తిడితే ఎక్కడ రేవంత్ రెడ్డి పిలిచి మాకేమన్నా ఇస్తాడేమో, మాకు దగ్గర అవుతామో అని ఒక భావన తప్ప వాళ్ళకి ఏముంటుంది చెప్పు? గంతే, ఏం లేదు. మీరెందుకు రేవంత్ రెడ్డి గారికి దగ్గర కాలేకపోతున్నారు? నాకెందుకు రేవంత్ రెడ్డి అనేటువంటి దగ్గర కావడం ఏందే నాకు అసలు? హూ ఇస్ దట్ ఫెలో? అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి ఇచ్చింది తప్ప తెలంగాణ ద్రోహుల లిస్ట్ ఉన్నప్పుడు ఆ రోజే మేము రేవంత్ రెడ్డి మీద పాట పడినాం కదా, ఆ రోజే కదా తెలంగాణ ఉద్యమాన్ని. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి మొత్తం తెలంగాణ ప్రజలంతా ఒకవైపు నిలబడతా ఉంటే చంద్రబాబు నాయుడిని తీసుకొని తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ ఎక్కి పెట్టినాడు. నేనెందుకు దగ్గర అవుతా? నాకేమింది? నాకు లేదా? నా పార్టీ 100% మళ్ళీ గెలుస్తాం, మేము మళ్ళీ గెలుస్తాం. ఇవాళ నీకు సుమన్ టీవీలో చెప్తున్నా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అవుతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో రసమయ్య అనేటువంటి చాలా కీలకంగా నిలబడతాడు. నేను మళ్ళీ చెప్తున్నా, 100% బీఆర్ఎస్ని అణచివేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్ రేసింగ్ అవన్నీ ఏసీబీ కేసులను బనాయించి కేటీఆర్ గారిని కూడా విచారణకు తీసుకొచ్చారు. ఖచ్చితంగా కేటీఆర్ గారు జైలుకి పోతారు. చెల్లి జైలుకి వెళ్ళి వచ్చింది, ఇక త్వరలో అన్న కూడా జైలుకి వెళ్ళబోతాడని బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కూడా మనం మాట్లాడారు. ఈ అరవిందులు ఈ బీజేపీలతో గురించి నేను మాట్లాడా, ఎందుకంటే వాళ్ళకి ఎన్నడూ ఉద్యమం తెలియదు. ఏదో మోడీ చరిస్మా, మోడీ కావాలని అంటే దానిలో వీళ్ళు కూడా కొట్టుకొచ్చారు. ఇప్పుడు నీళ్ళు పోతా ఉంటే ఏం చేస్తే కొన్ని మొద్దులు దుమ్ములు అంతా కొట్టుకపోతుంటుంది ఆయనది. వీళ్ళు అంతే తప్ప వీళ్ళు ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు గారు, కేవలం మోడీ. వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కదా. నేను ఒకటి అరవింద్ అన్నట్టు కోరిట్లో ఓడిపోయిన ఒక్క నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లని దండం పెడతారా నీకు వెయ్యం రాని ఎల్లగొట్టిర్రు. బండి సంజయ్ ఓడిపోయినరు, అందరు ఎమ్మెల్యేలు ఓడిపోయినారు కదా. రాజేంద్రన్ ఓడిపోయింది, కిషన్ రెడ్డి ఓడిపోయింది, వీళ్ళందరూ ఓడిపోతే మళ్ళీ ఎట్లా గెలిచిర్రు? మోడీ గారు. మాకు మోడీ కావాలంటే ఈయన కావాలి అని చెప్పేసి ప్రజలు గట్లా అనుకొని వీళ్ళు వేస్తే వచ్చినలే తప్ప వాళ్ళ గురించి నేను చర్చ పెట్టదలుచుకోలేదు. తర్వాత ఇంకొకటి మీరు ఇందాక అన్నారు కేటీఆర్ గారు కార్ రేసింగ్ అని. 100% అసలు పందికేం తెలుస్తుంది పరిమళము వాసన అనేది. అసలు కార్ రేసింగ్ అనేది ఏంది? ఒక హైదరాబాదులో కొత్తగా ఏర్పడినటువంటి ఒక రాష్ట్రంలో కార్ రేసింగ్ అనేది సాధ్యమవుతుందా? ఇస్ ఎ క్రియేటర్ ఎవరు? కేటీఆర్ గారు. నీ కొత్తగా రాష్ట్రం వచ్చిందా? ఇలా చూడు హైదరాబాద్, ఇక మా షాన్ నిషాన్ హైదరాబాద్, ఇట్లా దుర్గంచేరు అవతలవా ఎట్లాంటి నీ కళ్ళ ముంగట కనబడ్డది కదా. నీ కళ్ళ ముంగట కనబడ్డ హైదరాబాద్ ఎంత అద్భుతంగా ఉన్నది. దానికి అనుకూలమైనటువంటి హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి కోసము ఈ కార్ రేసింగ్ అనేది పెట్టిండు. దానిలో ఎక్కడ అవనీతున్నది? నువ్వు కంపెనీ అన్నా, ఇప్పుడు నీ కంపెనీ అన్నా, నువ్వు కంపెనీ నడుపుతున్నావు. అరే మా దగ్గర పెట్టుండే అంటే మాకు ఇంత ఖర్చు అవుతుంది అన్నాడు. ఈ గవర్నమెంట్ పోయింది, ఆ గవర్నమెంట్ వాళ్ళకి పంపించేసింది, అక్కడ డబ్బులు ఉన్నాయి, పక్కా ఉంది, బ్రహ్మాండంగా నడిపించిండు. అది చాలా అద్భుతంగా నడిచింది. దాంతో ప్రపంచం కూడా ఎంతమంది పోటీ పడ్డారు. దక్షిణ కొరియా లాంటి సీఓలో పెడదామంటే కూడా వాళ్ళకి ఇయ్యలేదు. మీరు దుబాయ్ చూడండి, ఎన్ని దేశాలలో కార్ రేసింగ్ జరిగినా కూడా ఫైనల్ ఎక్కడ జరుగుతుంది? దుబాయ్లో జరుగుతుంది. కొన్ని ప్రపంచం మిలియన్ పీపుల్ కొన్ని $1 మిలియన్ ఎక్స్పోజ్ చేస్తారు, పెట్టుబడి పెడతారు, వ్యాపారాలు వస్తాయి. ఇవాళ అట్లాగే హైదరాబాద్లో కూడా ఈ కార్ రేసింగ్ పెట్టి 4 సార్లు అగ్రిమెంట్ ఉండే. రేపు సెమీఫైనల్ ఏదో ఇక్కడ జరిగితే అసలు హైదరాబాదు మీరు చూడండి, దయచేసి చెప్తున్నారు, చాలామంది తెలియదు. మేము అడుగుతా ఉన్నాం ఇప్పుడు కార్ రేసింగు నువ్వు ఇట్లా అంటున్నావు కదా, అలా అవినీతి ఉండదు, ఇవనీతి ఉండదే. ఇక్కడ నుంచి పైసలు కొట్టిరు, ఆడ వాళ్ళు కూడా చెప్తారు పైసలు మాకు ముట్టినాయి, ఇంకా మీకు పైసలు ఇచ్చేది ఉన్నారు. కొంతమంది అధికారులు ఈ రోజు గవర్నమెంట్కి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చారు, ఆ రోజు పనిచేసిన కొంత ఇది తప్పు ఇబ్బంది అన్నా కూడా డబ్బు దుర్వినియోగం అయింది. దుర్వినియోగం అనేది నేను ఒక్కటి చెప్తున్నా, దుర్వినియోగం అనేది నువ్వు నాకు పైసలు ఇస్తే నేను పని చేయకపోతే దుర్వినియోగం. అరే నీకు బాగా వాడు చెప్తున్నాడు కదా, అయ్యా మీ పైసలు వంచిన ఇడు ఉన్నాయిరా నాయన, మరి ఇంకా మీరు ఈ సంవత్సరం కూడా కార్ రేసింగ్ పెడతారా, మీరు ఇంకా పైసలు పంపలేదు అన్నప్పుడే కదా మేము నడపమని అంటే, మరి 8 కోట్లు ఫైనల్ కట్టాలంటే ఫైనల్ కట్టి మీ పైసలు తీసుకోమన్నాడు. ఆ పైసలు తీసుకొస్తలేడు రేవంత్ రెడ్డి, ఆనే పెట్టిండు. వాళ్ళు చెప్పనే వాటి పైసలు ఇడు ఉన్నాయన్నారు. నీకు పైసలు లేకపోతే తిన్నట్టు లెక్క. ఎవరికైతే మనం కార్ రేసింగ్ పెట్టినామో అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళు చెప్తేనే చెప్తా ఉన్నారు. దాని ఇమేజ్ తెలియదు. మేము అడుగుతా ఉన్నాం, మీకు ఒక క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు నారాజ్ భాయ్ వీళ్ళు మొన్న ప్రజాపాలన సంబురాలని చేసిరు, తమను గిమన్ అందుపెట్టి 10-20 కోట్లు ఖర్చు పెట్టిరు మొత్తం. మరి ఇప్పుడు నీ మీద కేసు పెట్టాలి కదా. మేము అడుగుతా ఉన్నామే, నువ్వు ఎవరి కోసం నేను పొగిడించుకోవడానికి దాంతో ఏం వచ్చింది లేదు, పీకింది ఏం లేదు. 20 కోట్లు 25,000 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ప్రజా సంబురాలు చేసినవేను, ఇప్పుడు నీ మీద పెట్టాలా? మరి అంతా ఎవరికి ఎంత ఇచ్చినావా? తమనికి ఇచ్చినావా? ఆయన పేరు చెప్పి నువ్వు నొక్కినవా? నువ్వు అని ఉన్నదా? నీ దగ్గర రిసిప్ట్లు ఉన్నాయా?
నేనేం చెప్తున్నాడు, ఆయన ఏమంటాడు, హైదరాబాద్లో అద్భుతంగా ప్రజాపాలన ప్రజల కోసం చేసిన అని చెప్తాడా? ఎవరైనా గదే చెప్తారు కదా. కాబట్టి చాతగానోడు, పసలేనోడు, ఓర్వలేనోడు చేసే పనే తప్ప కేటీఆర్ గారు ఇస్ ఎ క్రియేటర్, ఇస్ ఎ లెజెండర్. ఉన్నా అదే దమ్మున్నా అదే ఈ కార్ రేసు నిర్వహించేంత శక్తి దమ్ము బాంబే వాళ్ళు అడిగితే కూడా తీసుకోపోలేకపోయారు కార్ రేసు. ఢిల్లీలో కూడా సాధ్యం కాలేదు. అట్లాంటిది హైదరాబాద్ కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో ఈ కారు సంతోషపడాలి, గర్వపడాలి. ఇలా ప్రపంచమంతా చూసింది కదా కార్ రేస్, వీళ్ళకి తెలియదు. ఇప్పుడు సాకర్ కానీ కార్ రేసింగ్ కానీ ఎక్కువ మంది చూసేది చెప్తున్నాడే. మీకు తెలియని విషయం కాదు. ఇస్ ఏ క్రియేటర్, అద్భుతం. దాన్ని ఇంకా అద్భుతంగా మలుచుకోవాలి, ఇంకా 4 పరిశ్రమలు తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడు దావూస్ అన్నావు, సింగపూర్ అన్నావు, తొంగపూర్ అన్నావు, ఏం కనబడితే సింగపూర్లో గింగపూర్లో. ఇప్పుడు దావూస్ పర్యటనలో ఉన్నారు కదా, తెలంగాణకు పరిశ్రమ తీసుకోవడానికి వెళ్ళారు. మస్తు సార్లు పోయిండు దావూస్. ఏం పోతున్నాయని అది అంటారు చూడు, ఏమో కానక లేక అయ్యో ఒక్కడు వెనకటికి అని ఒక పాట ఉంటుంది. కానక పోయితే పోయింది, తీసుకొచ్చింది పీకింది ఇచ్చేది ఉంది. ఆడికి పోతురు అటాడి తిరుగుతారు. ఈయనకు మాట్లాడే భాష రాదు, హిందీ సక్క రాదు, ఏది రాదు. మొత్తం ముఖ్యమంత్రి ఏం తీసుకొచ్చి నువ్వు చెప్పు. ఇది సార్లు తిరిగి వచ్చినావు, ఈడన్నావు, సియోలు అన్నావు, దక్షిణ కొరియా ఏదే అసలు ఏమున్నది నీ దగ్గర? నీకు అసలు నీకు తెలియదు. 100% చెప్తాను ప్రామిస్. పరిపాలన అనేది 0 కేవలం ముఖ్యమంత్రి అనేది నువ్వు చూస్తావు కదా, ఆయన వేషము, ఆయన భాష రివీల్ చేస్తూ ఉంటాడు. ₹1,00,000 10 లక్షల టీషర్ట్ వేసుకుంటాడు, 4 లక్షల షూ వేసుకొని నువ్వు చూస్తున్నావు కదా అని ఇట్లా కనబడే అవి ఇంత సింబల్. ఓ ముఖ్యమంత్రి అనేటోడు ప్రజలకు పాలపాలించేటోడు ఎట్లుండాలి? నువ్వు అధికారికంగా నివాసంలో మీటింగ్లో జరుగులలో కూడా పెద్ద అంటే నేను చూపించుకుంటున్నాడు. ఆయన చూపించుకుంటున్నాడు. నేను కేసీఆర్ గారు ఏ రోజు ప్రజల వద్దకు రాలేదు. సీఎం అయినాక రేవంత్ రెడ్డి గారు పిల్లగాలతో పోయి ఫుట్బాల్ ఆడుతున్నారు, క్రీడలు కూడా ఆడుతున్నారు కదా. మరి గవే ఆడతాడు. ఆయనకు పరిపాలన చేయడం చేత కాదు కదా. ఆయనకి ఇప్పుడు ఆయన క్రియేటర్ అనేటోడు, చేతగా అనేటోడు కూర్చోడు. ముఖ్యమంత్రి డ్యూటీ ఏంది? అరే నువ్వేం చేసుకోవాలి, అట్లా నువ్వేందనో వాలీబాల్ ఆడుతానో, క్రికెట్ ఆడుతానో, గోటీలు ఆడుతానో, షిర్రగోని ఆడితేనే ముఖ్యమంత్రి. గిదా అవే నీ పనులు? నేను అడుగుతాను, గిదా నీ పనులు? నీ స్టైల్ నువ్వు చూపించుకుంటున్నావు, నీ హార్బాటం, నీ అంగు చూపించుకోవడానికి కోసం నువ్వు పిల్లగాల పోయి క్రికెట్ ఆడినా, నేను 10 లక్షల అది వేసుకున్నా, ఇవి వేసుకున్నా, బ్రాండ్లు గిండ్లు, గిది కాదు కదా. నవ్వుకుంటున్నారు ఆయన చూసి. నేను ప్రామిస్ చెప్తాను, ఇంకోటి ఆయనకు తెలియదే. వాస్తవంగా ఆయన తప్పు కాదు. ఆయన అన్నాడు మంత్రి అయినాడు కాదు, ఏదో గాలిలో గుడిలో వల్ల వచ్చిండు. కాదు ఆ శాతగాని కాంగ్రెస్లో ఆయన ముసలనక్కలు అయిపోయినాయి. ఇది ఉరికొచ్చిండు, కూర్చున్నాడు రప్పుకుని ఉరికొచ్చి. అప్పుడు కుర్చీలు ఆట పెట్టంగానే శాతనాడు కర్ర నాపంగానే ముసలి అబ్బా ఆగురాని టక్కున కూర్చున్నాడు. గంతే ముంచట. దాన్ని కాపాడడానికి కోసం తెలివి వాళ్ళోడు కాబట్టి అడిగినప్పుడు ఈయన పైసలు ఇస్తుండు. ఇప్పుడు కాంగ్రెస్కు భారతదేశంలో ఎక్కడ లేదు, అన్నీ వీగినాయి. ఆ కర్ణాటక ఒకటి ఉన్నది, ఈడున్నది. కర్ణాటక వాడు ఖతమైపోయాడు. ఇక కొత్తగా ఉన్నాడు కాబట్టి తేరా అని పైసలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేస్తున్నా నేమనుకో బాంచాను మీకు ఇస్తా, నాది నేను ఉంచుకుంటా అన్నాడు. గది నడుతుంది తప్ప ఏమన్నా చేసిరా అన్న 1 సంవత్సర కాలంలో? నువ్వు చెప్పండి, నిజంగా చెప్తా ఉన్నా. ఎట్లాంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో? మీరు ఇంత పెద్ద ఛానల్ సుమన్ టీవీ అనేది ఇవాళ పాపులర్ ఛానల్లో ఇస్ టాప్లో ఉంది. ఎవరన్నా పిలిచినా, ఓ ఇంటర్వ్యూ అడిగినా, మంచి అయినా చెడైనా మీరు అడగగానే మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీరు బాగా పాపులర్ అయింది కాబట్టి, వీళ్ళ ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ పోతుంది కాబట్టి ఒక ఆలోచనతో చాలామంది పోతారు. మీరు ఎక్కడన్నా మీరు పోయి అడగండి. ఇలా ఏ ఒక్కరన్నా సంతోషంగా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ మంచిదే, అబ్బా అద్భుతం చేసిన ఒక్కరితో అనిపించండి. ఇప్పుడు ఇదే కదా, ఇదే ఊపులో జనరంజకమైన పాలన అందిస్తున్నాం. ఇదే ఊపులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేస్తే ఇంక అంతా మనమే వాషౌట్ చేసేయచ్చనే ఉద్దేశంతో ఫిబ్రవరి చివరిలో లేదా ఏప్రిల్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటారు. దావోస్ నుంచి సీఎం గారు వచ్చినట్టునే క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు. మరి మీరు సిద్ధపడ్డారా? నేను ఒక మాట చెప్తా, ఇంటవా? ఇంకా మీరు రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితిలో మీరు టీవీలో ఛానల్లో నమ్ముతారేమో కానీ ప్రజలు నమ్ముతలేరు. ఎక్కడి భావన? అసలు రేవంత్ రెడ్డి మాట వినడానికి ప్రపంచం నమ్ముతాడే. వెంటనే 3 తారీఖు నాడు కౌంట్ అవుతుంది, 6 తారీఖు నాడు మొత్తం 9 నాడు అయ్యో ఇప్పుడు 2 లక్షలు తీసుకోకూరు, ఎల్లుండే ఇప్పుడు ఎల్లుండి 9 నాడు నేను అత్తా సంతకం పెడతా పైసలు తీసుకొచ్చుకోరి. 100 రోజులు ఇవ్వమన్నాడు. 365 రోజులు గడియాల 14 నెలలుగా టైం ఇచ్చిరు. ఒక్క మాట మీద నిలబడతాడా? అసలు పెట్టాడు. ఆయనతో కాదు, ఉచ్చబడుతున్నది ఇవాళ ఎలక్షన్లో పోతే. అసలు ప్రామిస్ అన్న ప్రజలు చాలా ఉన్నారు. మీరు ఈ మాట చెప్పరాదు, ఇప్పుడు ఒమ్మని రాదు. గ్రామాలలో పోయి మీకు ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా అనుమానండి ఎంత చక్కగా ఉన్నదో. ఏమీ చెయ్యలేడు. నేను 100% చెప్తున్నా. మీరు ఇప్పుడు అరకొర కథ అయిపోయింది. ఏమంటారు చూడు, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా. రుణమాఫీ అన్నాడు 40,000 కోట్లు అన్నారు, మళ్ళీ కడి చేస్తే 15,000 కోట్లు. ఇదేంటంటే అంత కథం అయిపోయింది. వీనికి ఇచ్చిన వానికి అంత ఓపెన్ క్లోజ్. మళ్ళీ తర్వాత సిలిండర్ అన్నాడు. మీరు అమ్మతాడు, మీరు పోయి అడుగురు ఎంతమందికి సిలిండర్ల పైసలు పడుతున్నాయో. ఏది ఉన్నదే గా బస్సు ఒక్కటి ఎక్కిస్తున్నాడు. ఎందుకు ఎక్కిందంటే అది ఆర్టీస్కి ఒకటేసారి పైసలు ఇయ్యరాదు కాబట్టి ఎగ్గొట్టేసి ఇప్పుడు ఎంత బకాయి పడ్డదో వారికి 10,000 12,000 ఆర్టీసీ బకాయిలు ఉన్నాయి. అది ఆర్టీసీ 4-5 రోజుల తర్వాత దాన్ని అమ్ముకుంటారు. ఇప్పటికే పల్లె వెలుగులని కాంట్రాక్ట్ వాళ్ళు రెంట్ తీసుకొని బస్సులు నడుపుకుంటారు. ఈయంత బస్సులు అమ్ముకుంటాడు, ఆయనతో బస్ స్టాండ్లో అమ్ముతాడు, డిపోలు అమ్మి పారదింగుతాడు, ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్తాడు నడుపుకున్న బస్సులు అని. ఇది 100% జరుగుతుంది. ఇప్పటికి సగం అయిపోయింది. ఇక కొన ఊపిరితో మిగిలింది ఆర్టీసీ. ఇది కూడా కథమైపోతుంది. భూములు అమ్మడం,
ఈ పద్ధతులు తీసుకొచ్చడం, ఇది పెడతా నేను అది పెడతా అని తప్ప అసలు ప్రభుత్వం ఎటుపోతుంది, ఆయనకు ఒక ఆలోచన ఉన్నదా? ఇలా గ్రామాలలో మీకు తెలిస్తే మీరు చూస్తారు కదా, రేపు స్థానిక ఎన్నికల్లో ఎవరి బలాబలాలు అనేది త్వరలో తెలుస్తుంది, 100% తెలుస్తుంది. నేను కూడా గదే కోరుకుంటున్నాను, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. బిడ్డ ఒక్కసారి మార్పు అని చెప్పేసి నీ మాటలకు మోసపోయినాం బిడ్డ, ఇక ఇప్పుడు చూపిస్తాం బిడ్డ అసలు మార్పు ఎట్లుంటుందో, ఇక నేను రేపు చూపిస్తాం తీ అన్నాడు. లేకుంటే 14 నెలలు అవుతా ఉన్నది, నువ్వు గ్రామ పంచాయతీ సంవత్సరం అవుతుంది, సర్పంచ్ లేకుంటే గ్రామాలు ఎట్లుంటే మీరు చెప్పండి. పాలన ఎంపీటీసీ ఉండడు, సర్పంచ్ ఉండడు, నీ పాలన అసలు మంత్రివర్గమే ఒక మంత్రి పదవులు ఇచ్చే దమ్ము లేదు. నువ్వు ఇంకా అక్కడ గంత దూరం పోతా ఉన్నాయి, ఎక్కడ నీ శ్రీనివాస్ మిగతా 4-5 అనా 10 మంది 10 ఉన్నారు, ఇంకా 5 మంత్రి పదవులు ఎవరికైనా ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? ఉచ్చబడతా ఉన్నది. నీతో ఇంకా నీ మంత్రి నీ పాలనలో మంత్రులు నియమించుకున్నటువంటి శక్తి లేనివి, ఇక నువ్వు ఊర్లలో గ్రామ పంచాయతీ సర్పంచ్లో పెట్టి ఎంపీటీసీలను జడ్పీటీసీలను పెట్టి చైర్మన్లను చేస్తావా? అవుతుందా నీతోని? 100% చెప్తున్నా, దాంతో కథమైపోతారన్న ఉద్దేశంతో ఇది పోయినాయి అనుకో, బిడ్డని ఇది అయిపోయింది అంటాడు. కాంగ్రెస్లో ఎంతసేపే రాత్రి లెటర్ వస్తుంది, పొద్దుగాల కుర్చీ విక్తుంది, రెండే ముచ్చలు. అది దాన్ని అడుగుడు బిడుగుడు ఏం ఉండదు. అక్కడ నుంచి కాగితం తీసుకొని వస్తాడు, దూత పరిశీలకుడు వస్తాడు, కూర్చుని పెడతాడు, ఇంకో ఎక్కితారు పీక్తారు. అట్లా ఎన్ని జరగలేదు, మనం ఎంత వెయిట్ చేద్దాం. మరి కేటీఆర్ గారికి ఏమో ఈ కార్ రేసింగ్ లో ఏసీబీ కేసులు, ఇటీవల కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే సంజయ్ పైన చేయి చేసుకున్నారు అనే కేసులు బనాయించారు. అన్ని ఉత్తే కేసులు ఏమున్నది చెప్పు. ఇప్పుడు సర్కారు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా ఇట్లా. ఈయన కూడా అన్నాడు, ఇప్పుడు నీకు అవసరం ఉంటే నీదే చూపిస్తావు, నాకు అవసరం ఉంటే నీదే చూపిస్తా, రెండే విషయాలు. అక్కడ మాట్లాడిండు ఆయన, చాలా రాంగ్ మాట్లాడిండు. అరే నువ్వు ఏ పార్టీ నుంచి గెలిచినా అంటే నువ్వు అడిగితే చెప్పు, లేకుంటే బయటకు వచ్చేమన్నాడు. ఆయన నన్ను ఏమనలేదు, నన్ను నెట్టే లేదు అన్నాడు. తెల్లారితే ఏమన్నాడు, కేసులు పెట్టించుడు. ఇవన్నీ ఇప్పుడు 2 విషయాలే. రసమయ మీద కూడా పెడుతుండొచ్చు, నువ్వు ఎట్లా పాడతావు నా మీద పాట అని. రేపు రసమైకి కూడా పెడతారు. అన్నీ కామన్ మస్తు చూసినాము. అరే నీవ నువ్వు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళకన్నా పెద్ద మొగోని వాను గసంటలతోనే కొట్లాన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 23 జిల్లాలు ఉమ్మడి ఇంతమందితోనే కొట్లాన. గంత నిర్బంధాన్ని చీమ చిట్టుకోమంటే ఎట్లా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెల్లో అని పన్నెల మీద పాటలు పాడుకున్నటువంటి రోజు నుంచి బతికినాం మేము. ఇనియమని వాళ్ళు లెక్కని ఒక కథనే. మేము ఇప్పుడు నేను ప్రామిస్ చెప్తున్నా, నేను నిజంగా చెప్తా ఉన్నాను అన్న, సంవత్సరంలోనే వీళ్ళు తెలిసిపోయింది. ఇంకోటి, రేవంత్ రెడ్డిని ఈయన అబద్ధాలకు ఒకసారి చూద్దాము అనే దాంతో వచ్చినోడే తప్ప, అనే దాంతో వచ్చినోడు మాటలు కొద్దిగా ఆకర్షణ ఏదైపోయిందో. మేము కూడా కొంచెం చిన్న మావి కూడా మిస్టేక్స్ జరిగినాయి, మేము జరగలేదని మేము అనట్లేదు. చిన్న కొన్ని చేయాల్సినవి ఉండే. సార్ ఎందుకో వీటి పట్ల కొంచెం నిదానం అయిపోయాడు. వాస్తవంగా ఆయన చూపంత ఏంటంటే ఫస్ట్ రైతును బతికిస్తే అందరు బతుకుతారు ఆలోచన చేసుకొని వచ్చి మాకు ప్రాజెక్టుల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి గీ ఇండ్లలో కొంచెం చిన్న గీ ఇండ్లు గిసొంటి కొన్ని మిస్ అయిపోయినాం. ధరణి ద్వారా కూడా చాలా ఏం లేదే. ఇప్పుడు ఇదేంటిది ధరణి అనేది నీకు కంప్యూటర్లో నీది కూడా ఇలా కనబడుతుంది. ఇప్పుడు రేపు మళ్ళీ తీసుకొచ్చింది కదా సారు, నీది వానికి ఎక్కి వాడిని నీకెక్కి కథం ఇదే లొల్లు పంచాదులు. రేపు ఏం జరుగుతూ ఉంటాయి? రేపు 100% ఇదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వానికి పెట్టుడు నువ్వు ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు అధికారం ఇవ్వందికుంటే వానికి రాస్తాడు. మనం చూస్తలేమా గ్రామాలల్లో పట్టువారి వ్యవస్థను చూసినాము, కర్ణం వ్యవస్థను చూసినాము, పోలీస్ పడే వ్యవస్థను చూసినాము, గ్రామాల్లో ఉన్నటువంటి అనేక వ్యవస్థలను చూసినాం కదా మనం. ఒక దానికొచ్చి అసలు తెల్లారి వరకు నీ జాగా నీ దగ్గర ఉండనే ఉండదు, నువ్వు దున్నుకుంటూ ఉంటావు. ఇంకోని కథ పట్టబుక్కు గసంటి రోజులు మనం చూడలేదా? మొత్తం మీద 2028లో మళ్ళీ అధికారంలోకి వస్తామంటారు. 100% వస్తాం, 100కు 1000% వస్తాము. రేపు నేను మళ్ళీ చెప్తా ఉన్నా నాగరాజ్ అన్న, అంటే రసమై కరెక్ట్ చెప్పినవి ఏందని నువ్వు అంటావు. రేపు మంత్రి మమ్మల్ని మాట్లాడిస్తారా? ఫస్ట్ నీతోనే మాట్లాడతాను నేను, ఎగ్జాక్ట్లీ నీతోనే మాట్లాడతాను. ఇంకా సుమన్ టీవీ ఇంకా విస్తృతి బాగా గొప్పగా ఎదగాలని మనస్పూర్వకంగా కోరుకుంటా ఉంటున్నా. తప్పకుండా నేను ఒకటి అడగాలనుకుంటున్నా. చాలా రోజుల నుంచి చాలామంది ఎమ్మెల్యేలు తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో ఇళ్ల దగ్గరికి వాళ్ళందరికీ దండం పెట్టి ఓటు అని అడుగుతారన్న. తీరిక లేకోకుండా ఎవరికైనా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా చేయకోకుండా ప్రజల వద్దనే తిరుగుతారన్న. పొద్దున్న రాత్రి వరకు ఓటేయండమ్మా ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళ నుదురు నొప్పుతారు, ముద్దులు పెడతారు, వాళ్ళ ఇంట్లో తింటారు, పండుతారు, అన్నీ చేస్తారన్న. ఎమ్మెల్యే అయ్యాక అదే ప్రజలు సమస్యల మీద వస్తే ఎమ్మెల్యే బిజీగా ఉన్నారు, సమయం లేదంటారన్న. అన్నీ అందరు ఉండరు నాగరాజ్ అన్న. నేను చెప్తాను, ప్రతిరోజు ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు వస్తారన్న? విద్య కోసము, వైద్యం కోసం మాత్రమే వస్తారన్న ఎమ్మెల్యే దగ్గరికి. సార్ మా పిల్లకు స్కూల్లో ఫీజు ఎక్కువ అడుగుతున్నాం సార్, అంత కట్టలేము, ఫీజు కొద్దిగా తగ్గించమని అడగండి సార్ అని అడగండి. కొంతమంది వస్తారు, సార్ మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేర్పించాము, ఆ డాక్టర్తో ఆసుపత్రి వాళ్ళతో మాట్లాడండి సార్ అని వస్తారు. వీళ్ళు విద్య కోసము, వైద్యం కోసం వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. రోజుకి కనీసం వారి కోసము ఆ ఎమ్మెల్యే గంట కూడా టైం వెచ్చించలేని సమయంలో ఎలా అన్నా అసలుకి? అన్న 2 విషయాలు అన్న. మీరు అన్నట్టు ఇప్పుడు అందరు అట్లనే ఉండరే. బియ్యం అన్నాక మెరుగలు ఉంటాయి అన్న. కొన్ని నువ్వు ఎన్నిసార్లు ఆ వ్యవస్థలో నువ్వు ఎన్నిసార్లు గాలించినా కొన్ని మెరుగలు ఉంటాయి. నువ్వు ఇల్లు ఎందుకున్నావు అంటే ఇళ్ళనే పుట్టినా ఇళ్ళనే ఉంటా అంటది.
ఏ వ్యవస్థలైనా ఇట్లాంటి అన్నీ ఉంటారన్న. అందులో కొంతమంది ఎమ్మెల్యే ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు, చాలామంది ఉన్నారన్న, కొంతమంది ఉన్నారు. మేము ఏం చేస్తాం, మేము పొద్దుగాలైతే నా దగ్గర కాదు, నేనే వాళ్ళ దగ్గర పోయేదాను. నువ్వు ఎవరైనా తెలుసుకో, సీఎం రిలీఫ్ ఫండ్ అయిందనుకో, వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేటోని, కళ్యాణ లక్ష్మి వాళ్ళ ఇంటికి కూడా వచ్చేటోని, అన్న లగ్గం అవుతుంది అంటే మొదలే కళ్యాణ లక్ష్మి చెక్కును అది పెళ్ళి ఆయనకి ఇచ్చేదాన్ని కూడా మొదలే తీసుకొని పోయి రాసుకొని పోయి పందిర్లు ఇచ్చి వచ్చినా. ఇక్కడ ఒగులపూర్లో అనే ఒక ఊరు ఉంటుంది అన్న, నువ్వు తెలుసుకో. మనోళ్ళకి అక్కడ మన సుమన్ టీవీ కూడా ఉన్నారు, కరీంనగర్ వీళ్ళందరూ ఉన్నారు, మీరు తెలుసుకోండి. పిల్లగాడు వచ్చాడో కూర్చున్నాడు, నాకు చెక్ ఇస్తేనే ₹1,00,000 ఇస్తేనే నేను తాళి కడతా అని చెప్పిండాడు. పిల్ల వచ్చి పెళ్లి పందిరులు ఉన్నది, పిల్లగాడు అక్కడ ఊరు దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఫోన్ అప్పటికప్పుడు నేను ప్రామిస్ చెప్తున్నా, ఇల్లంతకుంటా ఎంఆర్ఓ గారిని అడగండి, సిరిసిల్ల ఆడియోని అడగండి. అప్పటికప్పుడు నేను ఆఫీస్కి పోయి కళ్యాణ లక్ష్మి చెక్కు రాయించుకొని చక్కగా తీసుకొని ఆ పిల్లగాని దగ్గరికి పోయి మన చేతిలో పెట్టి దండం పెట్టి వచ్చిరా తాళి కట్నం తీసుకోవడం నేరం జైలుకి వేయించండి. ఒక పిల్లగాడు మీరు చూసిన ఇలా మన సమాజం కట్నం తీసుకోవడం నేరం జైలుకి వేయించు. ఇప్పుడు పెళ్లి కాడ పెళ్లి అంతా పెట్టుకున్న తర్వాత వాడిని జైలు పంపించి పెళ్లి చేయడం, డబ్బు ఆశించి పెళ్లి చేసుకున్న పిల్లలు గ్రామాలకు అది చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప ఆచరణ. మీరు అన్ని టీవీలలో వచ్చింది చూడు, నేను అక్షంతలు ఏమైనా పెళ్లికి పిలిచారు, అక్షంతలు ఇవ్వడానికి పోయేసరికి ఏమున్నది, మొత్తం పెళ్ళిచ్చుకోపోయినది. వాడు అటు ఎడుతున్నాడు, లొల్లి పంచది ఏందిరా అంటే, ఇప్పుడు నాకు బైకు కొనిస్తేనే ఇడ కనబడితే తాళి కత్తా అంటాడు. నేనే కదా అప్పుడు ₹1,00,000 వాని చేతిలో పెట్టి నీ దండం పెడతారా అని బుక్ చేసి మనకి తాళికి మేమే పోలు పోసి మేమే అది తీసుకొచ్చి తాళి కట్టిపించి నేను అక్షంతలు వేసి వచ్చిన. మీరు అన్ని టీవీలలో అన్నిట్లలో వచ్చినది. అంటే నీకు చెప్తున్నా, నా వరకు నేను పేదరికంలో పుట్టిన, కష్టాలు కన్నీళ్ళు ఎన్నో చూసిన అన్న, అణచివేతం చూసిన, ఈగోలు జలసులు. ఇంకోటి సహజంగా కళాకారుడు మస్తు మంది ఉన్నారు, సహజంగా ఈగోలు జలసులు ఎక్కువ ఉంటాయి ఆర్టిస్టుల మీద. నేను చెప్పేది ఒకటే, టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే రసమయ్య గారు మంచి హోదాలో ఉంటారని చెప్పారు. ఖచ్చితంగా మీరు మంత్రి కావాలని నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది పేదలకు సాయం చేయాలి. ఇంటి దగ్గరికి వచ్చిన వైద్యం కోసము, విద్య కోసము, సాయం కోసం వచ్చిన వారికి ఖచ్చితంగా సాయం చేయండి. వారి కోసము 1 గంట సేపు అయినా టైం కేటాయించండి. రోజుకు 5 మందికి అలా సాయం చేసిన నెలకు 3,500 15 అన్న 30 రోజులు వేసుకున్నాడు 3,150 మంది. ఆ 150 మంది మౌత్ క్యాన్వాషింగ్ ఎంత పోతున్నా ఎన్నికల నాటికి కొన్ని వేల ఓట్లుగా టర్న్ అయ్యే అవకాశం ఉంటుందన్న మనకు. అది మర్చిపోతుంది. చాలా మంచి మాట చెప్పినా. నా వరకు నా దగ్గరికి ఎవ్వరు వచ్చినా బువ్వ తినేదాకా నేను పంపను. ఎప్పుడు అన్నం పెట్టిస్తా, అంత ఉంటుంది. నా ఇంట్లో వస్తారు, నా బెడ్రూమ్లో కూడా కూర్చుంటారు. నేను వాళ్ళు ఒక నాన్న ఈ పదవులు అనేటివి మనకి కావన్నా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇది మన జాగిర్ కాదు, మన జాగిర్ కాదు. నువ్వు ఉన్నప్పుడు నీకు అవకాశం వచ్చినావు, ఎంతవరకు ఏ మేర నీకు శక్తి మేరకు ఎంతవరకు పని చేసినావు అనేది మనం ఇంపార్టెంట్ అనుకుంటాం. నేను గట్టినే భావించుకుంటా. ఇవాళ నేను ఊర్లలో పోతే మీద వాడు ఏడుస్తారు అన్న, ప్రామిస్ తెలుసా, అయ్యో సార్ ఏమనుకో బిడ్డ, మళ్ళీ నువ్వే అవుతావు బిడ్డ అని మీద వాడు ఏడుచుడు. ఒక్కొక్కరిని ప్రామిస్ చెప్తున్నా, వాళ్ళకి కలుద్దామంటే భయం అవుతుంది నాకు. ఊర్లలో పోతే మీద ఏడుచుడే, బిడ్డ గింత మంచిదాన్ని బిడ్డను పోగొట్టుకుంటే, గింత మంచి బిడ్డను పోగొట్టుకుంటే మన సరే పదవి లేకపోయినా పర్లే కానీ మీ ప్రేమలు అయితే నా మీద ఉన్నాయని చెప్పేసి నిజంగా చెప్పిన గర్వపడుతున్నాను. పదవి నేను రోజు పోతా నిన్న పోతా ఇప్పుడు పోతా, ఎప్పుడు నేను ఆన్నే ఉంటాను. అట్లనేం లేదు, మళ్ళీ ఎప్పటిలాగానే పొద్దుగాల పోతా, రోజు తిరుగుతా. నా దగ్గర కూడా రోజు వస్తూ ఉంటారు. నేను ఉండేది అక్కడ మానకొండరేంది, ఇప్పుడు ఊరేనా అక్కడ. మళ్ళీ మీరు గెలవాలని కోరుకుంటూ ఫైనల్ కూడా దేశపతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ కదా ఇప్పుడు, మీరు ఇద్దరు మంచి స్నేహితులు, చదువుకున్నారు, క్లాస్మేట్స్ కూడా. మీరు చాలా మంచి స్నేహితులు, బాగా కలిసి ఉంటారు. కానీ ఈ రోజు మాత్రము దేశపతి శ్రీనివాస్ గారు రసమయ్య గారు పైకి కలిసిన లోపల మాత్రం ఒక ధృతరాష్ట్రుడు కౌగిల్లాగా ఉంటుంది. నాకేం పాపం ఆయన, నాకు అసలు ఒక్కటి నాగరాజు అన్న, చాలా మందికి ఒక అపోహలు ఏందనంటే, నాకు ఆయనకి ఏం కాంపిటీషన్ ఉంటుంది, ఆయన ఓ రచయిత, ఆయన వేరు. నేను గోషిగొంగ వేసుకొని అమ్మ నేను ప్రపంచమే, ఇప్పుడు మాసు పాపం వాళ్ళకి ఎందుకు ఉంటుంది. ఓ మంచి పాట రాసిరు అనుకో, రసమై 100% నేను పాపం ఎప్పుడు ఉండదే. వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ జీవన శైలి వేరు, వాళ్ళ పుట్టుక వేరు, వాళ్ళు వేరు, నేను వేరన్నా. నీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, రసమై అనేటోడు ఒక క్రియేటర్ అన్న. నాకు ఎవరి మీద వీళ్ళ మీద ఇట్లా ఈర్ష్య దేశాలు ఉండే, రసమై కనబడితే చాలు అని అనుకుంటే కొన్ని లక్షల మంది ఉంటారు. రసమై మాట్లాడితే పులకించిపోతారు, రసమై పాడితే పులకించిపోతారు. నాకేం తక్కువనే ఎవరి మీద ఇగోలు ద్వేషాలు. నేను ప్రతి వాడు ఎదగాలని కోరుకుంటాను. నేను ఇది కూడా చెప్తున్నా, నేను ఆర్టిస్టులను కూడా చెప్తున్నా, ప్రతి వాడు రాజకీయంగా మీరు ఎదగండి. రాజకీయంగా ఎదగడం అనేది 10 మందికి సేవ చేసే అవకాశం వస్తుంది. నేను 100% చెప్తున్నా. ఇది కాదన్న ఎంటర్టైన్మెంట్, ఇది కాదు, ఇది అయిపోయింది, ఈ దేశం పోయింది. నేను ప్రతి ఒక్కరిని కూడా ఇదే కోరుకుంటూ ఉంటున్నా. పిల్లలు ఎవరన్నా అనుకుంటుంటారు. మనుషుల మధ్యన అసూయ, ద్వేషాలు, ఇగోలు అనేటివి సహజమే, అవి అందరి మీద ఉంటాయి. ఇంకోటి ఆర్టిస్టులు అనగానే ఎక్కువ ఉంటాయి కొంత. ఇంకా నాలాంటి వాడు నేను ఒక్కనున్న కళాకారుని ఎమ్మెల్యే గిందాకు వచ్చిన, ఎందుకురా మీకు మాటలు, మీరు 20 మంది గారి సంతోషమే కదా. మీకు ఏమైనా అవసరం అంటే కూడా నేను పని చేసి పెడతా కదా. కాబట్టి నన్ను తిట్టినోడు నాకు శత్రువు కాదు, మిత్రుడే. నేను ఎప్పుడు గట్ల ఉండను. నా లక్ష్యం వేరు, నేను మళ్ళీ రావాలి, మళ్ళీ ప్రజలకు సేవ చేయాలి. నా ఆలోచన అంతా అటే ఉంటుంది తప్ప ఏనుగు పోతా ఉంటే మరిగా కుక్కలకి మనం ఏం సమాధానం. ఖచ్చితంగా రసమయ్య గారు మళ్ళా మీరు రావాలి, ప్రజల సేవకు
మీరు పునరంకితం కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఫైనల్గా నాకు ఒక మంచి పాటతో మీరు ముగిస్తారని కోరుకుంటున్నాను. ఒక మంచి పాటతో మీరు ముగిస్తారని కోరుకుంటున్నాను. నాకు బాగా ఇష్టమైన దానిలో ఎక్కువగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను అన్న పాట ఎక్కువ పాడేది. నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, వీరులకు పుట్టి నిల్లమ్ము పౌరుషాల గల్లా తల్లెమ్ము, పుట్టి నిల్లమ్ము పౌరుషాల గల్లా తల్లెమ్ము, ఆ తేనె తెట్టలా తీయగుంటది, ఆ తేనె తెట్టెలా తీయగుంటది, కత్తి అంచులా మెత్తగుంటది, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా. థ్యాంక్ యూ రసమయ్య గారు. మీ గాత్రం ఇలాగే ఉండాలి, 10 మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలబడాలి, అందరూ కళాకారులు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.